చేసేస్తుంది
వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్ ఆల్ ఆఫ్ యూ. నిన్న సమ్ ప్రాబ్లమ్ అని చెప్పారు కదండీ! 0 క్రెడిట్స్ అని చెప్పి సమ్ అకౌంట్స్‌కి. మీరేం చేస్తారంటే ఒకసారి స్టార్టర్ అకౌంట్ ఓపెన్ చేసి కన్సోల్ క్లిక్ చేయండి. ఓకేనా? కన్సోల్ క్లిక్ చేశాక మీకు క్రెడిట్స్ అనేవి ఆటోమేటిక్‌గా వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పండి. మీరు ఇన్‌స్టిట్యూట్‌లో ఏపీఎస్ఎస్‌డీసీ అనే ఇచ్చారా? మెన్షన్ చేశారా? ఒకసారి మీరు చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి. యాహ్! ఓకేనండి. మీరు అలా ప్రొవైడ్ చేస్తే మీకు కంపల్సరీగా క్రెడిట్ పాయింట్స్ అనేవి మీకు వస్తాయి. ఓకేనా? ఆ అకౌంట్ క్రియేట్ చేయకపోతే మీరొకసారి ప్రాసెస్ ఉంది కదా! రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీ డొమైన్స్ వచ్చాక ఒకసారి మీరు ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీరు స్టార్టర్ అకౌంట్ క్లిక్ చేసి కన్సోల్ క్లిక్ చేసాక కూడా మీకు 0 చూపిస్తుందంటే సైన్ ఔట్ చేయండి. సైన్ ఔట్ చేసి మళ్ళీ సైన్ ఇన్ అవ్వండి. ఇన్ కేస్ అప్పటికి కూడా మీకు కనిపించకపోతే రిఫ్రెష్ చేస్తూ ఉండండి. ఓకేనా? రిఫ్రెష్ చేస్తూ ఉంటే మీకు క్రెడిట్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఆహ్, క్లాస్‌కి డైలీ అటెండ్ అవుతున్నారు. అకౌంట్ రాలేదు అని అంటున్నారు కదా! ఒకసారి మీరు లిస్ట్ చెక్ చేయండి. అలాగే ఫార్మ్ ఫిల్ చేశారా లేదా అన్నది ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఫిల్ చేసిన వాళ్ళందరికైతే డొమైన్స్ ప్రెజెంట్ ప్రొవైడ్ చేశాము. ఓకేనా? డొమైన్స్ అయితే ప్రెజెంట్ ఎవరైతే ఫార్మ్ ఫిల్ చేశారో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఓకేనా? మీరొక్కసారి గ్రూప్‌లో మీ కన్సర్న్స్ ఒకసారి గ్రూప్‌లో మీరు సెండ్ చేయండి. ఓకేనా? మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు గ్రూప్‌లో పెట్టండి. సో, యెస్టర్‌డే క్లాస్ మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసామండి? ఒకసారి చెప్పండి. ఒకసారి చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి. డొమైన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఒకసారి ఫైల్ మళ్ళీ ప్రాపర్‌గా చెక్ చేయండి. చెక్ చేసాక మీకింకా డొమైన్స్ రాకపోతే ఒక్కసారి మీరు గ్రూప్‌లో చెప్పండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ రెస్పాన్సెస్ అండి. యాహ్! మనం నిన్న లైనక్స్, విండోస్ అండ్ ఉబుంటు సర్వర్ ఇన్‌స్టాలేషన్ మనం నేర్చుకున్నాం. ఓకేనా? మీరు ఎవరికైతే డొమైన్స్ యాక్టివేట్‌గా అయ్యున్నాయో వాళ్ళు చెక్ చేసారా అండి? అంటే ప్రాసెస్ అంతా మీరు ట్రై చేసారా? యాహ్! ఫస్ట్ ఈసీఎస్ టాపిక్ టుడే డిస్కస్ చేద్దామండి. ఈసీఎస్ తర్వాత మనం లాంబ్డా చూద్దాం. ఓకేనా? ఇంకా మీకు యెస్టర్‌డే క్లాస్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి అడగండి. ఫైల్స్ అనేవి మీకు ఇస్తానండి. పీపీటీస్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది లింకు. ఓకేనా? యాహ్! ఓకేనండి. 2 మినిట్స్‌లో మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇన్ కేస్ ఎవరైనా జాయిన్ అయితే మిడిల్‌లో వాళ్ళకి ప్రాబ్లమ్‌గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. నేను థియరీ టాపిక్ చెప్పినప్పుడు నేను ఎగ్జాంపుల్స్‌తోనే చెప్పానండి. ప్రాక్టికల్‌లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ప్రాసెస్ అంతా కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను. ఓకేనా? విండోస్ ఒకసారి మళ్ళీ చెప్పమంటారా?
యాహ్! మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ విండోస్ ఓఎస్ అండి ఇన్‌స్టాలేషన్. యాహ్! ఆ! ఒక్కసారి మనం విండోస్ ప్రాసెస్ అనేది ఒక్కసారి ఒక 5 మినిట్స్‌లో మనం రివిజన్‌లా చెప్తానండి. ఓకేనా? అది క్లాస్ లాస్ట్‌లో మనం చెప్పుకుందామండి. ఓకేనా? ప్రెజెంట్ టాపిక్స్ చెప్పుకుందాం. ఆఫ్టర్ దట్ వి కెన్ సీ అబౌట్ విండోస్ ఓఎస్. ఓకేనా? మేబీ మీ ఫార్మ్ ఫిల్లింగ్‌లో సమ్ మిస్టేక్స్ అయ్యుండొచ్చు. అందుకే రాలేదనుకుంటా. బట్ క్రాస్ చెక్ అయితే జరుగుతుందండి. ఓకేనా? యాహ్! కన్సోల్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనం ఫస్ట్ గూగుల్‌లో ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అని క్లిక్ చేస్తాం. తర్వాత ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ స్టార్టింగ్ వెబ్‌సైట్ మనకు కనిపిస్తుంది కదా! అది క్లిక్ చేయండి. మీకు ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ తెలుసు. సో, నెక్స్ట్ సైన్ ఇన్ క్లిక్ చేస్తారు. సైన్ ఇన్ క్లిక్ చేశాక మీ ఏడబ్ల్యూఎస్ డొమైన్ ఉంటుంది కదా! డొమైన్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. క్లిక్ ఆన్ సైన్ ఇన్. సో, నెక్స్ట్ మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్లిక్ చేయాలి. సో, ఎవరికైతే ప్రాబ్లమ్ అని చెప్తున్నారో వాళ్ళు ఒక్కసారి ఇక్కడ స్టార్టర్ అకౌంట్ క్లిక్ చేసి మీరు ఫస్ట్ టైమ్ క్లిక్ చేస్తే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయండి. ఓకేనా? టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు లాస్ట్ వరకు డ్రాగ్ చేసి యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేస్తే మీకు క్రెడిట్ పాయింట్స్ అనేవొస్తాయి. ఓకేనా? ఇన్ కేస్ అప్పటికి రాకపోతే మీరు రిఫ్రెష్ చేయండి. ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా! రిఫ్రెష్ చేస్తూ ఉండండి. రిఫ్రెష్ చేశాక ఒక్కసారి సైన్ ఔట్ చేసి మళ్ళీ సైన్ ఇన్ అవ్వండి. మీకొస్తాయి క్రెడిట్ పాయింట్స్. ఓకేనా? నెక్స్ట్ క్లిక్ ఆన్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్. సో, మనం EC2 తర్వాత చెప్పుకున్న కాన్సెప్ట్ ECS అండి. సో, కంటైనర్స్‌లో చూస్తే మనకి ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ అని కనిపిస్తుంది కదా! ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ సెర్చ్ బార్‌లో కూడా మనం టైప్ చేస్తే మనకి కింద అవైలబుల్‌గా ఉంటుంది. ఓకేనా? సో, ఇది ఒక కంటైనర్ సర్వీస్ మెయిన్ పేజ్ అండి. ఓకేనా? మనకి మీరు చాట్ బాక్స్‌లో ఒకసారి రెస్పాండ్ అవ్వండి. మనకసలు కంటైనర్‌కి మనం 4 ఆబ్జెక్ట్స్ అనేవి మనం కంటైనర్ యాక్సెస్ చేయాలి అంటే 4 ఆబ్జెక్ట్స్ అనేవి మెయిన్‌గా మనం యాక్సెస్ చేయాలి అని చెప్పాం కదా! ఆ 4 ఏంటి చెప్పండి? థియరీ క్లాస్‌కి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి అర్థమవుతుందండి నా క్వెషను. యాహ్! ఫనీ షేకర్ క్లస్టర్ యూ ఆర్ రైట్. క్లస్టర్‌ని మనం డిఫైన్ చేయాలి. క్లస్టర్, టాస్క్, సర్వీస్ అని చెప్పి ఉన్నాయి కదా! ఈ సర్వీసెస్ అన్నిటిని మనం ఎనేబుల్ చేస్తేనే మనకి ప్రాపర్‌గా ఒక కంటైనర్ సర్వీస్ అనేది మనకి వస్తుంది. ఓకేనా? సో, ఫస్ట్ మనం కంటైనర్ సర్వీస్ అని సెర్చ్ చేసి కంటైనర్ సర్వీస్ అనేది క్లిక్ చేసాం. నెక్స్ట్ మనం గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ మనకి ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ అనేది మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ అని.
ఈ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్‌లో ఫస్ట్ మనం ఒక కంటైనర్‌ని డిఫైన్ చేయాలి. డిఫైన్ చేశాక టాస్క్ డిఫైన్ చేయాలి. తర్వాత సర్వీస్ డిఫైన్ చేయాలి. తర్వాత క్లస్టర్ డిఫైన్ చేయాలి. సో, ఈ 4 డిఫైన్ చేస్తేనే మనకొక కంటైనర్ అనేది ఒక ఏడబ్ల్యూఎస్‌లో రన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూస్తే ఫస్ట్ చూడండి కంటైనర్ సర్వీస్ అని చెప్పి మనకి డెఫినిషన్ అని చెప్పి 4 ఉన్నాయి కదా! ఎన్‌జినిక్స్, శాంపిల్ యాప్, టామ్‌క్యాట్ వెబ్ సర్వర్ అలాగే కస్టమ్. సో, ఈ 4 సర్వీసెస్‌లో మీరేదైనా మీ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ యూ కెన్ సెలెక్ట్ వన్. అర్థమవుతుందా? మీరు ఎన్‌జినిక్స్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. లేదంటే టామ్‌క్యాట్ వెబ్ సర్వర్ అయినా చేయొచ్చు. లేదంటే కస్టమ్ అయినా చేయొచ్చు. ఓకేనా? సో, మనం శాంపిల్ యాప్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి టాస్క్ డెఫినిషన్ అని ఉంది కదా! టాస్క్ డెఫినిషన్ అనేది ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసి నేమ్ సమ్ నేమ్ అనేది ఇవ్వండి. నేను ఏపీఎస్ఎస్‌డీసీ అని ఇచ్చాను టాస్క్ నేమ్. ఓకేనా? సో, ఇది డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అండి. నెట్వర్క్ మోడ్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. మనం చేంజ్ చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు. ఓకేనా? సో, సైజ్ చూస్తే టాస్క్ మెమరీ అనేది 0.5 జీబీ అండ్ సీపీయూ. మనం ఏదైతే ఫస్ట్ కంటైనర్‌లో మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఆ కాన్ఫిగరేషనే మనకిక్కడ టాస్క్ సైజ్‌లో కనిపిస్తుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సేమ్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్లిక్ ఆన్ సేవ్. సో, ఇక్కడ మీరు ఒక్కసారి చూస్తే మన డెఫినిషన్ నేమ్ అనేది చేంజ్ అయింది. ఏపీఎస్ఎస్‌డీసీ అని కనిపిస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ కూడా 0.5 జీబీ సేమ్ కాన్ఫిగరేషన్. టాస్క్ అండ్ శాంపిల్ యాప్ మనం ఏదైతే కంటైనర్ సెలెక్ట్ చేసుకున్నామో బోత్ ఆర్ సేమ్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే సర్వీస్‌ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. సర్వీస్‌ని ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఒకసారి మనం ఎడిట్ పైన క్లిక్ చేయాలి. సో, ఇక్కడ మనకి సర్వీస్ నేమ్ అనేది కూడా మనం సర్వీస్ నేమ్ అనేది ఇద్దాం. ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఇస్తున్నాను నేను. ఓకేనా? నంబర్ ఆఫ్ టాస్క్స్ ఇక్కడ మనకి ఓకే. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు నేమ్స్ ఇచ్చేటప్పుడు స్పేస్ ఇవ్వకూడదండి. ఓకేనా? ఎయిదర్ సర్వీస్ నేమ్ ఆర్ టాస్క్ నేమ్ ఎనీ నేమ్ మీరు యూజర్ చాయిస్ నేమ్ ఇస్తున్నప్పుడు మనం స్పేస్ అనేది ఎంటర్ చేయకూడదు. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే నంబర్ ఆఫ్ డిజైర్డ్ టాస్క్స్ అనేది ప్రెజెంట్ మనం ఒక సర్వీస్ మాత్రమే ఎనేబుల్ చేయాలనుకుంటున్నాం కనుక సింగిల్ టాస్క్ 1 అని ఇచ్చాం. ఓకేనా? ప్రీ డిఫైన్డ్‌గా నెట్వర్క్ యాక్సెస్‌లో సెక్యూరిటీ గ్రూప్ కూడా ఉంటుందండి. ఇవేమీ చేంజ్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ మనం ఆల్రెడీ ఈసీఎస్ కోసం చెప్పుకున్నాం. ఏంటి సెపరేట్‌గా మనం ఒక లోడ్ బ్యాలెన్సర్ అనేది మనకి అవసరం ఉండదు. ఈసీఎస్ మనం యాక్సెస్ చేసుకుంటే. సో, ఇక్కడ మనం లోడ్ బ్యాలెన్సర్‌లో నన్ కాకుండా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ పోర్ట్ 80 అండ్ హెచ్‌టిటిపి అనేది డిఫాల్ట్‌గా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో, ఈ కాన్ఫిగరేషన్ అంతా ఇలా ఉంటుంది. మనం సేవ్ అని క్లిక్ చేస్తాం. సేవ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. సర్వీస్ నేమ్ అనేది చేంజ్ అయ్యి కనిపించింది. అలాగే సెక్యూరిటీ గ్రూప్ కనిపించింది. లోడ్ బ్యాలెన్సర్ మనం అప్లై చేసుకున్నాం కదా! అది కూడా కనిపించింది. అలాగే పోర్ట్ నంబర్ అండ్ ప్రోటోకాల్ అనేది హెచ్‌టిటిపి. ఓకేనా? సో, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, క్లస్టర్ నేమ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చండి ఇక్కడ. క్లస్టర్ నేమ్ సమ్ క్లౌడ్ అనేద్దాం. ఓకేనా? సో, థిస్ ఈస్ అవర్ క్లస్టర్ నేమ్. క్లస్టర్ నేమ్ ఇచ్చాక క్లస్టర్ నేమ్ ఇచ్చాక మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో, మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఇక్కడ రివ్యూ అని ఉంటుందండి. ఇన్ కేస్ మీరేదైనా చేంజెస్ ఆర్ మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎడిట్ పైన క్లిక్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. సో, ఇక్కడ మనకు ఒక్కసారి చూడండి 10 సర్వీసెస్ అనేవి మనకి రన్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఈ 10 సర్వీసెస్ అన్నీ కూడా మనకి కంప్లీట్‌గా ఇన్‌స్టాల్ అయ్యాకే మనకొక కంటైనర్ సర్వీస్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది.
సో, ఈ 10 సర్వీసెస్ అనేవి కూడా కంప్లీట్‌గా ఇన్‌స్టాల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఓకేనా? సో, మనం క్లస్టర్ డిఫైన్ చేసాం. క్లస్టర్ నేమ్ కూడా మనం ఇచ్చాం క్లౌడ్ అని చెప్పి. అలాగే టాస్క్ డెఫినిషన్ ఏపీఎస్ఎస్‌డీసీ అని ఇచ్చాం. సర్వీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సబ్‌నెట్ 1, 2 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కంటైనర్ సర్వీస్ మెయిన్‌గా యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే సెపరేట్‌గా మనం లోడ్ బ్యాలెన్సర్ అలాగే సెక్యూరిటీ గ్రూప్స్, సబ్‌నెట్స్ ఇలా డిఫరెంట్ కేటగరీస్ పైన మనం మన కాన్సంట్రేషన్ పే చేయక్కర్లేదు. ఒక కంటైనర్ సర్వీస్ చేస్తే రిమైనింగ్ సర్వీసెస్ కూడా మనకి అవైలబుల్‌గా ఉంటాయి. సో, దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఈసీఎస్. సో, ఇవన్నీ లోడ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. డిఫాల్ట్ సబ్‌నెట్స్ అనేవి రిమూవ్ చేయడం అవ్వదండి. ఇన్ కేస్ ఫర్దర్ క్లాసెస్‌లో మీరు నేర్చుకుంటారు. ఒక వీపీసీలో సబ్‌నెట్స్‌ని మనం ఎలా యాక్సెస్ చేయాలని చెప్పి. ఆ సబ్‌నెట్ అడ్రెస్ అయినా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? 10 సర్వీసెస్ మనకి లోడ్ అవ్వడానికి కొంచెం టైం అవుతుందండి. అందుకే ఆహ్, మనం వెయిట్ చేయాలి కొంచెం. ఓకేనా? మీరు సెపరేట్‌గా ఈసీ2 అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. వన్స్ మీరు ఈసీఎస్ క్రియేట్ చేస్తే డిఫాల్ట్‌గా ఒక ఈసీ2 కూడా ప్రొవైడ్ చేస్తారు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు. ఓకేనా? క్రెడిట్ పాయింట్స్ 0 అని అంటున్నారండి. నేనిప్పుడు మీకు ఓపెన్ చేసి కూడా చూపించాను. మీరు స్టార్టర్ అకౌంట్ క్లిక్ చేశాక మీకు ఒక మెసేజ్ ఒస్తుంది. ఓకేనా? యాక్సెప్ట్ టర్మ్ అండ్ కండిషన్స్ అని చెప్పి మీరు లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. అక్కడ కర్సర్ ఉంటుంది కదా! లాస్ట్ వరకు డ్రాగ్ చేసి యాక్సెప్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒక్కసారి మీరు మళ్ళీ కన్సోల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. ఓకేనా? మీకు పాయింట్స్ అనేవి క్రెడిట్ అయ్యి ఉంటాయి. ఇన్‌కేస్ అప్పటికి లేదంటే రిఫ్రెష్ చేస్తూ ఉండండి. రిఫ్రెష్ చేశాక ఒక్కసారి సైన్ ఔట్ అయ్యి మళ్ళీ సైన్ ఇన్ అవ్వండి. ఓకేనా? సైన్ ఇన్ అయితే మీకు క్రెడిట్ పాయింట్స్ ఒస్తాయి. ఈసీఎస్ అనేది కంటైనర్ సర్వీస్ అండి. మీరు ఒక అప్లికేషన్ ప్యాకేజ్ ఫుల్ ప్యాకేజ్‌గా మన సర్వీసెస్‌ని యూజ్ చేసుకోవడానికి ఈసీఎస్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాము. ఓకేనా? సో, ఇక్కడ మనకి కంప్లీట్‌గా 10 సర్వీసెస్ అనేవి ప్రెజెంట్ ఎనేబుల్ అయ్యాయి. ఒకసారి క్లిక్ ఆన్ వ్యూ సర్వీస్. సో, ఇది మన పర్టిక్యులర్ సర్వీస్ డీటెయిల్స్ అండి. టాస్క్ డెఫినిషన్ అలాగే స్టేటస్ అని చెప్పి యాక్టివ్‌లో కనిపిస్తుంది కదా! యాక్టివ్ అని కనిపిస్తుంది కదా! అంటే యాక్టివ్‌లో ఉన్నట్లు. అలాగే క్లస్టర్ నేమ్ క్లౌడ్ ఇలా డిఫరెంట్ సర్వీసెస్ అనేవి మనకిక్కడ ఎనేబుల్‌గా ఉన్నాయి. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే లోడ్ బ్యాలెన్సింగ్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంది కదా! ఈ లింక్ పైన క్లిక్ చేయాలి. టార్గెట్ గ్రూప్ నేమ్ పైన. సో, మనకిక్కడ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి లింక్ వచ్చింది కదా! ఈ లింక్ పైన ఒకసారి క్లిక్ చేయండి.
సో, ఇక్కడ మనకి చూసారా సమ్ పీపుల్ క్వెషన్ అడిగారు ఈసీ2 మనం చేసుకోవాలా మేడం అని చెప్పి సెపరేట్‌గాని. సో, అవసరం లేదండి. వన్స్ మీ ఈసీఎస్ అనేది లాంచ్ అయితే, వాళ్ళే మీకు సెపరేట్‌గా ఒక ఈసీ2 అని చెప్పి ఇస్తారు. ఓకేనా? ఒక ఈసీ2 అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, ఇక్కడ అవైలబిలిటీ జోన్, వీపీసీ, స్టేట్ అనేది యాక్టివ్. ఇవి మన ప్రెజెంట్ వాళ్ళు అలొకేట్ చేసిన ఈసీ2 డీటెయిల్స్. సో, నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే డిస్క్రిప్షన్‌లో ఒక్కసారి చూడండి. సో, డిస్క్రిప్షన్‌లో మనకి ఏవైతే డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకొని ఉంచామో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తాయి. చూసారా? సబ్‌నెట్స్ ఇలా డిఫరెంట్ కాన్ఫిగరేషన్ అనేది మనకు కనిపించింది. అలాగే ఇక్కడ డీఎన్ఎస్ నేమ్ అని ఉంది చూసారా? డొమైన్ నేమ్ సిస్టమ్ అని చెప్పి. ఈ డీఎన్ఎస్ నేమ్ పైన మనకిక్కడ స్క్వేర్ సింబల్‌లా కనిపిస్తుంది కదా! ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా? కాపీ అవుతుంది. కాపీ అయ్యాక మనం ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకోవాలి. 1 మినిట్ అండి. నేను మళ్ళీ షేర్ చేస్తాను స్క్రీను. యాహ్! ఒక్కసారి చూడండి. మనం కాపీ చేసుకున్నాం కదా! కంట్రోల్-సి, కంట్రోల్-వి క్లిక్ చేసి ఎంటర్ చేయండి. సో, చూసారా? జస్ట్ ఒక శాంపిల్ యాప్ అనేది మన కంటైనర్ అప్లికేషన్ అనేది ఒక కంటైనర్ ఏడబ్ల్యూఎస్, ఈసీఎస్ అనే ఒక సర్వీస్ యూజ్ చేసి మన కంటైనర్ అనేది ఏడబ్ల్యూఎస్‌లో రన్ అవుతుందనమాట. సో, ఈ పేజ్ అనేది మనకి విజిబుల్ అయ్యింది అంటే మన కంటైనర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నట్లు. ఓకేనా? సో, ఇది ఈసీఎస్ సర్వీస్‌ని మనం ఎలా లాంచ్ చేయాలి అనే ఒక ప్రాసెస్ అండి. ఓకేనా? సో, ఈ ప్రాసెస్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి చాట్ బాక్స్‌లో పెట్టండి. అలాగే మీరు క్రెడిట్ పాయింట్స్ యూజ్ ఏంటి అని అడుగుతున్నారు. క్రెడిట్ పాయింట్స్ ఉంటేనే మీరు ఈ సర్వీసెస్ అన్నీ కూడా యూజ్ చేసుకోగలరండి. ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అకౌంట్‌లో. ఓకేనా? క్రెడిట్ పాయింట్స్ 0 ఉంటే మీరు చేయలేరు. సో, క్రెడిట్ పాయింట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఈ సర్వీసెస్ అనేవి యాక్సెస్ చేసుకోవడానికి. ఆహ్, నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అంటే, అంటే మీ క్వెషన్ నాకర్థం కాలేదు. బట్ క్రెడిట్ పాయింట్స్ అనేవి 100 ఉన్నాయి కదా! అవి 0 వచ్చే వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు సర్వీసెస్ అనేవి. ఓకేనా? సో, ఈసీఎస్ లాంచింగ్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒక్కసారి చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి. హెచ్‌టీఎంఎల్ పేజ్ అనేది ఈసీఎస్‌లో కాదండి. అది మనం నార్మల్‌గా స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ అని చెప్పి ఉంది కదా! అక్కడ మనం చేయొచ్చు. ఓకేనా? ఎవరికైతే అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి ప్రాసెస్ అంతా కూడా. ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్‌లో మనం చూద్దాం. ఓకేనా? సో, మళ్ళీ రిపీట్ అంటున్నారు. నేను ఒక 5 మినిట్స్‌లో మళ్ళీ ఫాస్ట్‌గా చెప్తానండి ప్రాసెస్ అంతా కూడా. ఓకేనా? శాంపిల్ యాప్ అనే కాదండి. మీ బేస్డ్ ఆన్ యువర్ కాన్ఫిగరేషన్ మీరేదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? విండోస్‌ని ఓన్లీ విండోసే మీరు చేయాలి అనుకుంటే మీరు ఈసీ2 యూజ్ చేయొచ్చండి. ఓకేనా? ఈసీఎస్‌కైతే కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. సో, ఓన్లీ విండోస్ కోసమయితే మీరు ఈసీ2 యూజ్ చేయండి. యాహ్! నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి ఫస్ట్ నుంచి. ఓకేనా?
సో, ఆహ్, ఎవరికైతే క్రెడిట్ పాయింట్ 0 అంటున్నారో ఒక్కసారి మీరిక్కడ స్టార్టర్ అకౌంట్ క్లిక్ చేశాక మనకి ఆల్రెడీ యాక్టివేట్ చేస్తే మనకి కన్సోల్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇన్ కేస్ యాక్టివేషన్‌లో లేకపోతే మీకొక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ లాస్ట్ వరకు డ్రాగ్ చేశారనుకోండి, డ్రాగ్ చేసి యాక్సెప్ట్ చేయండి. ఓకేనా? యాక్సెప్ట్ చేశాక మీరు కన్సోల్ క్లిక్ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు రిఫ్రెష్ చేస్తూ ఉండండి. ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో, ఎలాస్టిక్ కంటైనర్ ఫస్ట్ మీ అకౌంట్‌లోకి సైన్ ఇన్ అయ్యాక ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ అనేది క్లిక్ చేయాలి. సో, ఇది ఫస్ట్ ఈసీఎస్ పేజ్ అండి. ఒకసారి ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకిలా డిఫరెంట్ కంటైనర్‌ని ఫస్ట్ మనం డిఫైన్ చేసుకోవాలి కదా! సో, 4 కాన్ఫిగరేషన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? మనం జస్ట్ శాంపిల్ యాప్ అనేది ఆల్రెడీ ఉంది కనుక మనం అది సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ టాస్క్ డెఫినిషన్‌లో సమ్ నేమ్ ఇదైనా ఉంచొచ్చండి. లేదంటే ఒక పర్టిక్యులర్ నేమ్ ఏదైనా అసైన్ చేయండి. ఒక నేమ్ ఇచ్చాక మనం జస్ట్ కాన్ఫిగరేషన్‌లో క్లిక్ ఆన్ సేవ్. ఓకేనా? క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ చేశాక సర్వీస్‌ని డిఫైన్ చేయడానికి సమ్ క్లౌడ్ ట్రైనింగ్ అని చెప్పి నేమ్ అనేది మనం మెన్షన్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మనం ఫస్ట్ ఈసీఎస్‌లో చేస్తున్నప్పుడే మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం. సెపరేట్‌గా లోడ్ బ్యాలెన్సెస్ ఇలా ఏం యూజ్ ఉండదు. అంటే సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి. సో, ఇక్కడ నన్ అనే ఆప్షన్ కాకుండా మన అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మన సర్వీస్ నేమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మనకి స్పేస్ అనేది ఉండకూడదండి. ఓకేనా? సో, మనకిక్కడ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మనం క్లిక్ చేయగానే మనకిక్కడ పోర్ట్ నంబర్ అండ్ ప్రోటోకాల్ అనేది అసైన్ అయ్యి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సేవ్ క్లిక్ చేయాలి. సేవ్ క్లిక్ చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, ఇవి మనం సెలెక్ట్ చేసుకున్న ఒక పర్టిక్యులర్ కాన్ఫిగరేషన్ అండి. ఇన్ కేస్ వేరేది చేయాలి అనుకుంటే మనం ఎడిట్ కూడా క్లిక్ చేసి చేసుకోవచ్చు. మోడిఫికేషన్స్ ఏమైనా చేయాలి అనుకుంటే. దెన్ క్లిక్ ఆన్ క్రియేట్. సో, ఈ ప్రాసెస్ అంతా ఇక్కడి నుంచి మీకు అర్థమయ్యి ఉంటుంది. ఇవన్నీ మనకి ప్రాపర్‌గా ఇన్‌స్టాలేషన్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఓకేనా? 10 సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఆ 10 సర్వీసెస్ అనేవి ఎనేబుల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. కంటైనర్‌ని ఎలా యూజ్ చేయాలి అని అడుగుతున్నారండి. కంటైనర్‌ని ప్రెజెంట్ అయితే ఒక కంటైనర్‌ని లాంచ్ చేయడం వరకే ఈ ఈసీఎస్ టాపిక్‌లో ఉంటుంది. ఫర్దర్ అడ్వాన్స్‌డ్ లెవెల్స్‌లో రిమైనింగ్ టాపిక్స్ అనేవి ఉంటాయండి. ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. ఓకేనా? సో, ఇక్కడ 10 అప్లికేషన్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ మనకు కొంచెం లోడ్ అయ్యేసరికి టైం అవుతుందండి.
సర్వర్స్ అంటే ప్రెజెంట్ ఇదైతే సర్వర్స్‌తో వర్క్ అయ్యే సర్వీసేనండి. ఓకేనా? సెపరేట్‌గా ఏం అవసరం లేదు. ఏడబ్ల్యూఎస్ నుంచే ఉంటుంది. ఓకేనా? మనం సెపరేట్‌గా సర్వర్స్ అలా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ సర్వీసెస్ అన్నీ మనకి చేయాలి, మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే, మీకు మెయిన్‌గా కావాల్సినవి ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అకౌంట్ అలాగే మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. ఓకేనా? ఎవ్రీ టైమ్ ఇన్‌స్టాల్ కాదండి. నేను మళ్ళీ డౌట్ అని చెప్పి అన్నారని నేను మళ్ళీ ఇన్‌స్టాల్ చేశాను. మీరు ఆ సర్వీస్‌ని యూజ్ చేసుకోవచ్చు. వన్స్ ఇన్‌స్టాల్ చేసిన సర్వీస్‌ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రిమూవ్ కూడా చెప్తానండి. ఈ ప్రాసెస్ అయిపోతే రిమూవ్ కూడా చెప్తాను. ప్రెజెంట్ అయితే మనకి కంటైనర్ సర్వీస్ ఎందుకు యూజ్ చేయాలి అని నేను థియరీ పార్ట్ చెప్పినప్పుడు చెప్పానండి. ఒక కంటైనర్ సర్వీస్ అనేది అప్లికేషన్ ప్యాకేజ్. మీరు సెపరేట్‌గా ఈసీ2 అలాగే ఆహ్, లోడ్ బ్యాలెన్సర్స్, వీపీసీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అనేవి ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన యూజ్ ఉండదనమాట. ఎట్ ఎ టైమ్ మీరు మల్టిపుల్ సర్వీసెస్‌ని ఎట్ ఎ టైమ్ యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకోసం మనం కంటైనర్ సర్వీస్‌ని యూజ్ చేసుకుం యూజ్ చేసుకోవాలి. ఓకేనా? టెర్మినేట్ ఇవన్నీ ఉంటాయండి. నేను చెప్తాను. ఓకేనా? సో, ఒకసారి చూడండి మన సర్వీసెస్ అన్నీ కూడా లాంచ్ అయ్యాయి. ఒకసారి క్లిక్ ఆన్ వ్యూ సర్వీస్. సో, నెక్స్ట్ ఇక్కడ మనకి మన సర్వీసెస్ అనేవి ఉన్నాయి కదా! ఒక్కసారి ఇక్కడ టార్గెట్ గ్రూప్ నేమ్ అని చెప్పి ఈసీ2 ఒకటి అసైన్ చేశారు కదా! ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి ఈసీఎస్‌ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అని అంటున్నారు కదా! మీరు ఈసీ2 మనకి అసైన్ చేశారు కదా! ఆ ఈసీ2లో మన సైట్‌ని ఎలా అంటే మన వెబ్‌సైట్ ఐపీ అడ్రెస్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది మీరు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్, అలాగే వీపీసీ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనే టాపిక్స్‌లో నేర్చుకుంటారు. ఆ టాపిక్స్ నేర్చుకున్నప్పుడు మీరు ప్రాక్టికల్‌గా అప్పుడు మీకు ప్రాక్టికల్‌గా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, అప్పుడు మీకింకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ చూస్తే ఇది మన కాన్ఫిగరేషన్ అండి. ఏదైతే మనం కంటైనర్ అనేది మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నామో, ఆ కంటైనర్ కాన్ఫిగరేషన్. మనం ఇక్కడ డీఎన్ఎస్ అని ఉంది కదా! డీఎన్ఎస్ అడ్రెస్‌ని మనం కాపీ చేసుకోవాలి. ఈ కాపీ చేసుకున్న డీఎన్ఎస్‌ని మనం 1 మినిట్ అండి. మనం గూగుల్‌లో పేస్ట్ చేసుకోవాలి. కంట్రోల్ వి. ఓకేనా? మన అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? సో, ఈ పేజ్ అనేది మనకి విజిబుల్ అయ్యింది అంటే, మన కంటైనర్ అనేది రన్ అవుతున్నట్లు. ఇన్ కేస్ మీరేమైనా ఇంటర్నల్‌గా సమ్ ఆప్షన్స్ ఏమైనా మీరు ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకోకపోతే, మీకు ఈ పేజ్ అనేది విజిబుల్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మనం కంటైనర్‌ని ఎలా మనం డీయాక్టివేట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సో, ఒక్కసారి మనం క్లస్టర్స్ క్లిక్ చేస్తే, మనకిక్కడ చూడండి.
మనం ఏవైతే క్లస్టర్స్ అనేవి ఇన్‌స్టాల్ చేసుకొని ఉంచుకున్నామో, ఆ క్లస్టర్స్ అనేవి మనకిక్కడ విజిబుల్‌గా ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే టాస్క్ పైన అంటే హౌ టు డీరిజిస్టర్ అని చెప్పి మనకిది ప్రాసెస్ అండి. మనం ముందు క్లాస్‌లో డిస్కస్ చేసాం కదా ఆల్రెడీ. అంటే ఏంటి? ఒక పర్టిక్యులర్ ఏడబ్ల్యూఎస్ సర్విస్ ఏదైతే మనం ఇన్‌స్టాల్ చేసి యాక్సెస్ చేసుకుంటామో, ఆ సర్వీసెస్‌ని మనం రన్నింగ్ స్టేట్ ఆర్ యాక్టివ్ స్టేట్‌లో మాత్రం ఉంచకూడదండి. ఉంచితే మీకు క్రెడిట్ పాయింట్స్ అనేవి 0 అయిపోతాయి. సో, మనం బిఫోర్ లాగౌట్ అంటే మీరు సైన్ ఔట్ చేసే ముందు కంపల్సరీగా ఈ సర్వీసెస్ అన్నీ కూడా మీరు డీయాక్టివేట్ చేసుకోవాలి. ఓకేనా? లేదంటే స్టాప్ ఆర్ టెర్మినేట్ చేసుకోవాలి. లేదంటే మీ క్రెడిట్ పాయింట్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకేనా? సో, ఇక్కడ మనం ప్రెజెంట్ టాస్క్ డెఫినిషన్స్ 2 ఉన్నాయి కదా! ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఒక్కసారి ఇక్కడ టాస్క్ నేమ్ పైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకి యాక్షన్స్‌లో డీరిజిస్టర్ అని కనిపిస్తుందండి. ఓకేనా? టాస్క్‌ని మనం డీరిజిస్టర్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ డీరిజిస్టర్. సో, మనకి టాస్క్ అనేది డీరిజిస్టర్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి టాస్క్ డెఫినిషన్స్‌లోకి వెళ్దాం. మన ఫస్ట్‌ది టాస్క్ ఏంటండి? ఏపీఎస్ఎస్‌డీసీ. ఆల్రెడీ డీరిజిస్టర్ చేసాం కనుక మనకిక్కడ కనిపించట్లేదు. ఓకేనా? మళ్ళీ ఇంకొకటి 2 క్రియేట్ చేసాం కదా! ఏపీఎస్ఎస్‌డీసీ 1 అని చెప్పి ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాక్షన్స్, డీరిజిస్టర్. క్లిక్ ఆన్ డీరిజిస్టర్. సో, నెక్స్ట్ క్లిక్ ఆన్ క్లస్టర్స్. చూడండి క్లస్టర్స్‌లో మనకి డిఫరెంట్ ఉన్నాయి కదా! సో, ఒక క్లస్టర్ ఏదైనా మనం క్లిక్ చేద్దాం. సో, క్లిక్ చేస్తే మనకి క్లస్టర్ యాక్టివ్ స్టేట్ అని చెప్పి మనకి కింద సర్వీస్ కూడా వస్తుందండి. చూడండి టాస్క్స్‌లో మనం ఆల్రెడీ డిలీట్ చేసాము. కొంచెం నెట్ ప్రాబ్లమ్. సో, మనకిక్కడ ఏంటంటే ఒక క్లస్టర్‌ని మనం డిలీట్ చేసుకోవాలి అంటే డిలీట్ క్లస్టర్ అని చెప్పింది కదా! సో, ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ మెసేజ్ అడుగుతారండి. మీరు క్లస్టర్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి. సో, ఇక్కడ మనం డిలీట్ మీ అని టైప్ చేసి డిలీట్ క్లిక్ చేయాలి. ఓకేనా? సో, నెక్స్ట్ క్లౌడ్ అని ఇచ్చాం కదా! ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. సో, క్లౌడ్ అక్కడ మనం ఏమిచ్చామండి సర్వీస్ నేమ్ అనేది ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఇచ్చాం కదా! ఇక్కడ టాస్క్ ఆల్రెడీ మనం డీరిజిస్టర్ చేసాం. ఏపీఎస్ఎస్‌డీసీ టాస్క్ అనేది డీరిజిస్టర్ చేసాం. సో, మనకిక్కడ అందుకే ఇనాక్టివ్ స్టేట్ అని చూపిస్తుంది టాస్క్ డెఫినిషన్‌లో. బట్ మనం సర్వీస్ నేమ్ అనేది మనం డిలీట్ చేయలేదింకా. సో, అందుకు ఇక్కడ మనకి సర్వీస్ అనేది యాక్టివ్ స్టేట్‌లో కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి ఒకసారి ఇక్కడ చూడండి డిలీట్, అప్‌డేట్, క్రియేట్ లేదా యాక్షన్స్ అని చెప్పి ఎడిట్ ట్యాగ్స్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా! డిలీట్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ కూడా మనకి కన్ఫర్మేషన్ అడుగుతారు. డిలీట్ అని చెప్పి. ఓకేనా? లోడ్ బ్యాలెన్సర్ మనకి చెప్పుకున్నాం కదా! ఆల్రెడీ ఈసీఎస్ మనం చేస్తున్నప్పుడు లోడ్ బ్యాలెన్సర్ కూడా ఉంటుందని చెప్పి. సో, అందుకు మన లోడ్ బ్యాలెన్సర్ ఫౌండ్ అయింది. మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి అడుగుతారు. సో, మీరు క్లిక్ ఆన్ డిలీట్. ఓకేనా? ఇది ఒక క్లస్టర్ అండ్ టాస్క్ సర్వీస్‌ని ఎలా మనం డిలీట్ చేసుకోవాలి అనే ప్రాసెస్. ఓకేనా? అప్‌డేట్ అంటే ఏముండదండి. చేంజెస్ అంటే ఎయిదర్ నేమ్ ఆర్ ఎనీ ప్రాసెస్ ఉంటుంది కదా! ఆ ప్రాసెస్‌లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే మీరు అప్‌డేట్ క్లిక్ చేస్తారు. మనకి ఎడిట్ ఆప్షన్‌లో మనం చేంజెస్ చేసుకున్నాం కదా! అలా. మీరు క్లస్టర్ డిలీట్ చేశాక కూడా మీకు ఆల్రెడీ సమ్ టాస్క్స్ అనేవి యాక్టివ్ స్టేట్‌లో ఉంటాయండి. సో, అందుకు మీరు టాస్క్ అవి కూడా మీరు ఫస్ట్ డీరిజిస్టర్ అనేది చేసుకోవాలి. మళ్ళీ యాక్టివేషన్ అనేది అవ్వదండి. మళ్ళీ మీరు కొత్తది క్రియేట్ చేసుకోవాలి.
క్లస్టర్స్ అండ్ కంటైనర్స్ అనేవి ప్రెజెంట్ యూజ్ చేసుకున్న తర్వాత మీకు యూజ్ లేకపోతే అవి డిలీట్ చేయడమే బెటర్ అండి. ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ క్రెడిట్ పాయింట్స్ అనేవి మనకి ఎక్కువ అవుతుంటాయి. ఎందుకంటే ఇది సర్వీస్ అనేది మల్టిపుల్ సర్వీసెస్ అనేవి ఎట్ ఎ టైమ్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా! సో, అందుకు వాళ్ళ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువుంటుంది. సో, మీకు యూజ్ ఉన్నప్పుడు మీరు యూజ్ చేసుకుంటారు. తర్వాత మీరు డిలీట్ చేసేస్తారు. ఓకేనా? స్టాప్ అండ్ రీస్టార్ట్ అయితే ఆప్షన్ లేదండి. అదే చెప్పానండి విజయ్ గారు. ఫైర్ వాల్ అంటున్నారు. బట్ అదంతా ఉండదు. మీకు జస్ట్ క్లస్టర్స్ అండ్ కంటైనర్స్ యూజ్ లేకపోతే మీరు డిలీట్ చేసుకోవడమే బెటరు. లేదంటే క్రెడిట్ పాయింట్స్ అనేవి మల్టిపుల్ సర్వీసెస్ ఎట్ ఏ టైమ్ రన్నింగ్‌లో ఉంటాయి కనుక క్రెడిట్ పాయింట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో, అందుకు మీరు డిలీట్ చేసుకోవడమే బెటర్. ప్రెజెంట్ అయితే అప్‌డేట్ అండ్ డిలీట్ ఆప్షనే మనకుందండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. మనం నెక్స్ట్ టాపిక్‌కి వెళ్దాం. లాంబ్డా అండ్ లైట్ సెల్ టాపిక్ టుడే థియరీ పార్ట్ అనేది ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది నెక్స్ట్. మళ్ళీ క్రియేట్ చేసుకోండి. అలాగే మీకు డిఫాల్ట్‌గా కూడా ఉంటాయండి. ఓకేనా? డీ రిజిస్టర్ తర్వాత ఏముండదండి. టాస్క్ డీ రిజిస్టర్ తర్వాత మీరు ఒకసారి క్లస్టర్ ఓపెన్ చేసి, మీరు మళ్ళీ క్లస్టర్‌ని మనం డిలీట్ చేసుకోవాలి. ఓకేనా? క్లస్టర్ డిలీట్ ఏం లేదు. నేనొకసారి మళ్ళీ చూపిస్తాను. చూడండి క్లస్టర్ ఇలా ఉంది కదా! ఇక్కడ క్లస్టర్స్ అని చెప్పి మీరు క్లిక్ చేస్తే, మీకు పేజ్ ఓపెన్ అవుతుందండి క్లస్టర్స్. ఓకేనా? సమ్ క్లస్టర్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అప్‌డేట్ అండ్ డిలీట్ అని చెప్పి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! జస్ట్ క్లిక్ ఆన్ డిలీట్. క్లిక్ చేస్తే మీకిక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. డిలీట్ మీ అని చెప్పి డిలీట్. ఓకేనా? సో, సమ్‌టైమ్స్ ఇట్ టేక్స్ టైమ్ అండి. ఎందుకంటే కొంచెం ఇది ఓల్డ్‌ది. ప్రెజెంట్ టుడే ఇన్‌స్టాల్ చేసింది కాదు ఓల్డ్‌ది. సో, అందుకు టైమ్ అవుతుంది కొంచెం. డీ రిజిస్ట్రేషన్ ఏం లేదండి. నేను మళ్ళీ మీకొకసారి చెప్తాను డౌట్ అంటే మీరు జస్ట్ టాస్క్ డెఫినిషన్స్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! టాస్క్ డెఫినిషన్స్ క్లిక్ చేసి మీరు టాస్క్ నేమ్ ఐడియా ఉంటుంది కదా! టాస్క్ నేమ్ ఏదో ఇచ్చారు. క్లౌడ్ ట్రైనింగ్ అని మీరిచ్చారనుకోండి. టాస్క్ నేమ్ పైన క్లిక్ చేసి అక్కడ మనకి యాక్షన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. యాక్షన్స్ పైన క్లిక్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు డీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా అవ్వదండి. అంటే క్లస్టర్ డిలీట్ చేస్తే మొత్తం 15 సర్వీసెస్ కూడా డిలీట్ అవుతాయి. ఓకేనా? బట్ సమ్‌టైమ్స్ ఏంటి అంటే ప్రాపర్‌గా డిలీట్ అవ్వకపోయినా ఏమైనా కూడా మీకక్కడ డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. టాస్క్స్ అలాగే సర్వీస్ అని చెప్పి. సో, అందుకు మీరు ఫస్ట్ టాస్క్‌ని రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా? డిలీట్ అయినా కూడా యాక్టివ్ స్టేట్‌లో ఉంటే ప్రాబ్లమ్ అండి. అందుకు మనం రిజిస్టర్ చేసుకొని ఇనాక్టివ్ స్టేట్‌లోకి మనం మూవ్ చేసుకోవాలి. ఏవైతే సర్వీసెస్ మీరు ఎనేబుల్ చేసుకున్నారో ఆ సర్వీసెస్‌ని ఇనాక్టివ్ స్టేట్‌లోకి మనం మూవ్ చేసుకోవాలి.
ప్రీవియస్ రివిజన్ అంటున్నారు. నేను ఒక లాస్ట్ 15 మినిట్స్‌లో విండోస్ ఓఎస్ డౌట్ ఉందంట. విండోస్ ఓఎస్ నేను ప్రాసెస్ మళ్ళీ చెప్తాను. ఓకేనా? కంటైనర్ సర్వీస్ అయితే అర్థమైంది కదండీ! ఒకసారి ఎవరికైతే అకౌంట్స్ యాక్టివేట్‌లో ఉన్నాయో వాళ్ళొకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీరు ఫార్మ్ ఫిల్ చేస్తే ప్రొవైడ్ చేశారండి. ఓకేనా? ఒకసారి మీరు చెక్ చేయండి ఫైల్స్. కమెంట్స్ టుడే నేను చాట్ బాక్స్‌లో పెడతానండి. ఓకేనా? సో, నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మనకి ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఇలా అంటే ఒక జిస్ట్‌లా చెప్పుకున్నాం స్టార్టింగ్‌లో. ఓకేనా? ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అనేది మెయిన్‌గా ఎందుకు యూజ్ చేస్తారంటే ఇదొక సర్వర్‌లెస్ సర్వీస్ అండి. ఓకేనా? మనకి ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అనేది ఒక సర్వర్‌లెస్ సర్వీస్. దీన్ని యూజ్ చేసుకోవాలి అంటే మనకి పర్టిక్యులర్ సర్వర్ లేదా వేరే ఏదైనా సర్వర్‌ని లాంచ్ చేయడం ఇలా ఉండదు. ఓకేనా? ఒక ఫంక్షన్ కోడ్ మీరేదైతే కోడ్ ఉంటుంది కదా! సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ఆర్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఒక కోడ్‌ని రన్ చేయాలి అనుకుంటే మనం లాంబ్డా సర్వీస్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి నేను లాస్ట్ టైమ్ క్లాస్‌లో చెప్పాను. ఒక 10 డిఫరెంట్ కోడ్స్ అనేవి మీరు రాసిపెట్టి ఉంచుకున్నారు. ఆ 10 డిఫరెంట్ కోడ్స్‌కి 10 డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ కావాలి అనుకోండి. 10 సాఫ్ట్‌వేర్స్ మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అంటే అదొకసారి చూడండి మీకు ఆ సాఫ్ట్‌వేర్స్ గూగుల్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫ్రీగా అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, అలా కాకుండా జస్ట్ సింపుల్‌గా మనం లాంబ్డా సర్వీస్ యూజ్ చేసి మనం కంప్లీట్‌గా అంటే ఒక కోడ్ ఏదైతే ఉందో దాన్ని రన్ చేసుకోవడానికి మనం లాంబ్డా సర్వీస్ అనేది యూజ్ చేస్తాం. అర్థమైందా? సో, ఇక్కడ మనకి చూస్తే లాంబ్డా అనేది ఒక సర్వర్‌లెస్ సర్వీస్. అలాగే ఈవెంట్ డ్రివెన్ కంప్యూట్ సర్వీసెస్. ఈవెంట్ డ్రివెన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వాళ్ళే కదా మనకి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇన్ కేస్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా సర్వీస్‌లో ఇంటర్నల్‌గా ఏమైనా మనకి చేంజెస్ వచ్చాయి అనుకోండి. అంటే ఇంటర్నల్‌గా వాళ్ళేమైనా సాఫ్ట్‌వేర్ మార్చి కంపాటిబిలిటీ మార్చారనుకోండి. అప్పుడు మనం మన అప్లికేషన్స్, మన అప్లికేషన్స్ కోసమే కదా మనం ఈ సర్వీసెస్ అన్నీ యూజ్ చేస్తున్నాం. మన పర్టిక్యులర్ అప్లికేషన్ రన్ చేసుకోవడానికే కదా యూజ్ చేస్తున్నాం. సో, అలాంటప్పుడు మన అప్లికేషన్స్ కూడా ఆటోమేటిక్‌గా కంపాటిబుల్ అయ్యేటట్లు ఉంటుందండి. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అనేది. సో, ఈవెంట్ డ్రివెన్ అంటే అది. అలాగే మనం ఇక్కడ చెప్పుకున్నాం ఏంటి లాంబ్డా అనేది మెయిన్‌గా ఎందుకంటే ఒక సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక కోడ్‌ని రన్ చేయడానికి. మన ఫంక్షన్ అనే ఒక పర్టిక్యులర్ ఆహ్ సాఫ్ట్‌వేర్ లాంటి సాఫ్ట్‌వేర్ లాంటిది యూజ్ చేసి మన కోడ్ రన్ చేసుకోవడానికి లాంబ్డాని యూజ్ చేస్తాం. అది కూడా వితౌట్ సర్వర్స్. ఆటోమేటికల్లీ స్కేల్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆహ్, ఆహ్, ఆటో స్కేలింగ్ అని చెప్పి. సో, ఆ ఫ్యూచరే మనకిక్కడ ఆటోమేటికల్లీ స్కేల్ అంటే. అలాగే మనకిక్కడ ఏడబ్ల్యూఎస్‌లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే పే యాస్ యూ గో. అంటే మీరు ఎంత టైమ్ యూజ్ చేస్తున్నారో ఆ టైమ్‌కి మాత్రమే పే చేయండి. రిమైనింగ్ టైమ్‌కి పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, అలాగే ఐడిల్ టైమ్ అంటే ఏంటంటే, మీరు కోడ్ రాస్తున్నప్పుడు మీకు మల్టిపుల్ డౌట్స్ రావచ్చు. లేదంటే మీరు కొంత టైం హాల్ట్ అవ్వచ్చు. అంటే మీరు లాంబ్డా అయితే ఓపెన్ చేసి ఉంచారు. సర్వీస్ అయితే ఓపెన్ అయ్యి ఉంది. బట్ మీరు యూజ్ చేసుకోవట్లేదు. ఆ టైంకి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ట్రిగ్గర్డ్ బై ఈవెంట్స్ అంటే, ఇప్పుడు చూడండి మీరు కోడ్ దేనికోసం రాస్తారండి? యూజువల్లీ కోడ్ ఎందుకు రాస్తాం? కోడ్ అనేది ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి, లేదా ఒక అప్లికేషన్ రన్ చేయడానికి, లేదంటే ఒక సాఫ్ట్‌వేర్‌ని డిజైన్ చేయడానికి, ఇలా డిఫరెంట్ పర్పసెస్ కోసం మనం కోడ్ అనేది రాస్తాం. సో, అలా కోడ్ రాస్తున్నప్పుడు ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఒక కోడ్ రాసి మీరు లాంబ్డాలో ప్లేస్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. ఎగ్జిక్యూట్ చేసి ఒక వెబ్ పేజ్ డిజైన్ చేశారు. డిజైన్ చేశాక మళ్ళీ ఏమైంది? మీరు ఆ పేజ్ ఏదైతే ఉందో సమ్ సాఫ్ట్‌వేర్ మీరు చేంజ్ చేశారు. అంటే వెబ్‌సైట్ కలర్
లేదంటే ఫాంట్ ఇలా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేశారనుకోండి. చేంజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా అవి చేంజ్ అవుతాయండి. ఓకేనా? అంటే మీరు మళ్ళీ ఆహ్, కోడ్ చేంజ్ చేసే కోడ్ చేంజ్ చేశారు కదా! చేంజ్ చేసిన వెంటనే అవి మీ వెబ్‌సైట్‌లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఏడబ్ల్యూఎస్ లాంబ్డాలో చేంజ్ చేస్తే అవి మీ వెబ్‌సైట్‌లో రిఫ్లెక్ట్ అవుతాయి. మళ్ళీ మీరు సెపరేట్‌గా వెబ్‌సైట్‌లో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా! అవన్నీ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా? అది ట్రిగ్గర్డ్ బై ఈవెంట్స్ అంటే. ఈ ట్రిగ్గర్డ్ బై ఈవెంట్స్‌నే మనం ఇంకోలాగా కూడా చెప్పుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు లాంబ్డా కోడ్ ఏదైతే మనం రాసి ఆహ్, లాంబ్డాలో ఎగ్జిక్యూట్ చేస్తున్నామో, ఆ కోడ్‌నే మనం ఎస్3లో డైనమో డీబీ అని చెప్పి డేటాబేస్ సర్వీస్ అనేది ఒకటుంది ఏడబ్ల్యూఎస్‌లో. ఆ సర్వీస్‌లో ఇలా డిఫరెంట్ సర్వీసెస్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే వాటికి కూడా కంపాటబుల్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సెర్వర్‌లెస్ వరల్డ్ అని ఉంది కదా! అంటే సెర్వర్స్ అనేవి అవసరం లేదు లాంబ్డాకి. ఓకేనా? స్కేల్స్ విత్ యూసేజ్ అంటే మీరు ఎంత యూజ్ చేస్తున్నారో వాటికి మాత్రమే మీరు పే చేయాలి. అలాగే ఐడిల్‌గా ఉండే టైంకి పే చేయకూడదు. అలాగే ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ చూడండి ఏదైనా సర్విస్ డ్యామేజ్ ఆర్ సంథింగ్ ఇంటర్నల్‌గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీ కోడ్ మీద అది రిఫ్లెక్ట్ అవ్వదన్నమాట. ఓకేనా? ఇంటర్నల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, మన కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ప్లాట్‌ఫార్మ్ అనేది ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్‌గా రెడీగా ఉంటుందనమాట. అది ఫాల్ట్ టాలరెన్స్ అంటే. నెక్స్ట్ ఇక్కడ లాంబ్డా సర్వీస్‌ని మనం ఎలా లాంచ్ చేయాలి అనేది ఇది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అండి. ఫస్ట్ ఒక లాంబ్డా సర్వీస్‌ని మనం అప్లికేషన్ ఓకేనా? రన్ టైమ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇక్కడ మనం అంటే ఇప్పుడు చూడండి నేను మీకు చెప్పాను అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేది మెయిన్‌గా ఎందుకు యూజ్ చేస్తామండి? అంటే 2 ఆర్ మోర్ సాఫ్ట్‌వేర్స్ అనేవి ఇంటర్నల్‌గా కమ్యూనికేట్ అయ్యి బెటర్ ఔట్‌పుట్ రావడానికి మనం ఏపీఐ అనేది యూజ్ చేస్తాం. సో, ఆ ఏపీఐ ఎండ్ పాయింట్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు 2 ఆర్ మోర్ సాఫ్ట్‌వేర్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఇంటర్నల్‌గా మనకి కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఒక టచ్ పాయింట్ అనేది ఉంటుంది. సో, ఆ టచ్ పాయింట్‌నే మనం ఏపీఐ ఎండ్ పాయింట్స్ అంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక యూఆర్ఎల్. అర్థమైందా? ఒక సాఫ్ట్‌వేర్ ఇంకో సాఫ్ట్‌వేర్‌కి మనకి జస్ట్ టచ్ పాయింట్‌లా పనికొచ్చేది ఏంటి అంటే యూఆర్ఎల్. ఆ యూఆర్ఎల్ యూజ్ చేస్తూ కనెక్ట్ అవుతాయన్నమాట. సో, అలా కనెక్ట్ అయిన తర్వాత మనం రన్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో మన ఫంక్షన్ ఏదైతే ఉందో అంటే సమ్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్‌ని మనం అక్కడ ప్లేస్ చేసి ప్రాసెస్ చేస్తూ మన కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసుకుంటామన్నమాట. ఇది ఒక పర్టిక్యులర్ లాంబ్డా సర్వీస్‌ని యూజ్ చేసుకునే ప్రాసెస్. సో, ఇక్కడ చూడండి ఒక ఆబ్జెక్ట్‌ని మీరు ఎస్3లో ప్లేస్ చేశారు. ఎస్3లో ప్లేస్ చేసి ఒక ఈవెంట్‌ని లాంబ్డాలో మనం అంటే ఒక ప్రోగ్రామ్‌ని లాంబ్డాలో మనం ప్లేస్ చేశాక ఆ సేమ్ ప్రోగ్రామే కంపాటిబుల్‌గా ఉంటుందన్నమాట. ఎయిదర్ ఈబీఎస్ ఆర్ డైనమోడిబి, అరోరా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. ఈ సర్వీసెస్ అన్నిటికి కూడా కంపాటిబుల్‌గా ఉంటుంది. ఓకేనా? సో, ఇది లాంబ్డా అండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. జస్ట్ లాంబ్డా అంటే మనకేంటంటే ఒక కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్‌ని మనం రన్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక ప్లాట్‌ఫార్మే లాంబ్డా. ఓకేనా? మీకు లాంబ్డా అయితే అర్థమైంది కదండీ! ఒకసారి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఒక్కసారి చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి. ప్రాక్టికల్‌గా కూడా మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ కాదు. జస్ట్ ఒక సింపుల్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకేనా? సర్వీసెస్ అనేవి మనకి ఫ్రీగా అయితే ఉండవండి. జస్ట్ మనకి ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అకౌంట్ ఏపీఎస్ఎస్‌డిసి ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో, ఆ అకౌంట్‌లో మీరు 1 ఇయర్ వరకు ఈ సర్వీసెస్ అనేవి మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? 1 ఇయర్ వరకు ఉంటుందండి స్టూడెంట్ అకౌంట్ కనుక. ఓకేనా? మళ్ళీ చెప్తానండి. 1 ఇయర్ వరకు ఏపీఎస్ఎస్‌డిసి అకౌంట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. లాంబ్డా మీకు కోడ్ రన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. లాంబ్డా అనేది సర్వర్‌లెస్ అండి.
ఓకేనా? సర్వర్‌లెస్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ఏడబ్ల్యూఎస్. ఒక లాంబ్డా సర్వీస్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పడానికి ఈ డయాగ్రామ్ అండి. లాంబ్డా సర్వీస్‌ని మనం ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో ఫస్ట్ ఒక ఏపీఐ అని చెప్పి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా! అక్కడ మనకి నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాను. ఏపీఐ అనేది ఎందుకు మనం యూజ్ చేయాలంటే 2 ఆర్ 3 సాఫ్ట్‌వేర్స్ ఆర్ ప్రోగ్రామ్స్ అనేవి ఇంటర్నల్‌గా కమ్యూనికేట్ అయ్యి మనకి బెటర్ ఔట్‌పుట్ ఫర్ బెటర్ ఫంక్షనాలిటీ కోసం మనం ఏపీఐని యూజ్ చేస్తాం. సో, ఆ ఏపీఐ ఎండ్ పాయింట్స్ అంటే ఏంటంటే, ఒక టచ్ పాయింట్ ఉంటుంది కదా! అంటే ఇప్పుడు 2 సాఫ్ట్‌వేర్స్ అనేవి ఇంటర్‌లింక్ అయ్యి ఉన్నాయి అంటే ఏదో ఒక కామన్ సిమిలారిటీ ఆర్ కామన్ పాయింట్ అనేది ఉంటుంది. దాన్నే మనం టచ్ పాయింట్ అంటాం. సో, ఆ టచ్ పాయింట్‌కి మనకి బేసిక్‌గా ఒక యూఆర్ఎల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో, అలా అయిన ఒక ప్రోగ్రామ్‌ని మనం రన్ టైమ్ ఫంక్షన్ రన్ టైమ్ ప్లస్ ఫంక్షన్‌లో మనం ప్లేస్ చేస్తాం మన ప్రోగ్రామ్‌ని లాంబ్డా యూజ్ చేస్తూ. అప్పుడు మనకి ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది పర్టిక్యులర్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ లాంబ్డా. ఎర్రర్స్ ఉంటే మీకు కంప్లీట్‌గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదండి. ఓకేనా? లాంబ్డాలో. మీరు డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి కదా! వాటన్నిటికి కూడా కోడ్ రాసుకొని మీరు లాంబ్డాలో చెక్ చేయొచ్చు. అంటే ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో, మనం ఒక్కసారి ఇప్పుడు లైట్ సెయిల్ కోసం చూద్దాం. సో సో, ఇక్కడ 24 స్లైడ్ ఏం లేదండి. ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు లాంబ్డాలో మనం డిఫరెంట్ కోడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం కదా! అలా కోడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీరొక పర్టిక్యులర్ ఇమేజ్ కోసం ఒక కోడ్ రాసుండొచ్చు. అంటే ఒక ఇమేజ్ డిజైన్ చేయడం కోసం రాసుండొచ్చు. లేదంటే ఒక ఆహ్, వెబ్‌సైట్ కోసం రాసుండొచ్చు. అలా డిఫరెంట్ పర్పసెస్ కోసం మీరు కోడ్ రాస్తున్నప్పుడు, ఆ కోడ్‌ని మీరు లాంబ్డాలో ప్లేస్ చేశాక సేమ్ కోడ్‌ని మీరు డిఫరెంట్ సర్వీసెస్‌లో మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అంటే కంపాటిబుల్ చేసుకోవచ్చు. సేమ్ కోడ్‌ని మనం S3లో యూజ్ చేసుకోవచ్చు. డైనమో డీబీలో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అలాగే అరోరా అని చెప్పి ఇంకో సాఫ్ట్‌వేర్ ఉంటుంది. అందులో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదే ఈ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. ఓకేనా? సో, నెక్స్ట్ అమెజాన్ లైట్ సెయిల్. లైట్ సెయిల్ అనేది ఏం లేదండి. లైట్ సెయిల్ మనం ప్రీవియస్ క్లాస్‌లో నేను చెప్పాను. లైట్ సెయిల్ అనేది మెయిన్‌గా ఎందుకు అంటే వర్చువల్ ప్రైవేట్ సర్వర్స్. అంటే ఒక కంప్లీట్‌గా ఒక యూజర్‌కి ఒక డెడికేటెడ్ సర్వర్‌ని ప్రొవైడ్ చేయడానికి మనం లైట్ సెయిల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో, ఫస్ట్ చూడండి లైట్ సెయిల్ ఎలా మనకి డిఫరెంట్ అంటే రిమైనింగ్ సర్వీసెస్‌తో పోల్చుకుంటే మనకి ఎలా డిఫరెంట్‌గా ఉంటుంది అనేది ఈ డయాగ్రాము. ఫస్ట్ అమెజాన్ EC2 అనేది మనకేంటండి, ఒక క్లౌడ్‌లో మనం ఒక సర్వర్‌ని యూజ్ చేసుకోవాలి. అంటే ఆ సర్వర్ మీది కాదు. ఆ సర్వర్‌ని మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఎ టైమ్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? అది అమెజాన్ EC2. అలా కాకుండా వర్చువల్ ప్రైవేట్ సర్వర్స్ అని ఉంటాయి. ఓకేనా? వర్చువల్ ప్రైవేట్ సర్వర్స్ మెయిన్ యూజ్ ఏంటి అంటే ఆహ్, ఆ సర్వర్స్‌ని మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు ఎట్ ఎ టైమ్ యూజ్ చేసుకుంటారు. ఓకేనా? బట్ ఇక్కడ లైట్ సైడ్‌లో ఏంటంటే ఒక పర్టిక్యులర్‌గా అంటే సపోజ్ ఒక యూజర్‌కి ఒక కంప్లీట్ సర్వర్ కావాలనుకోండి. ఆ కంప్లీట్ సర్వర్‌ని లైట్ సెల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఆ లైట్ సెల్ అనేది డిఫరెంట్ సర్వీసెస్‌తో కంపాటిబుల్ కూడా అయ్యుంటుంది. ఓకేనా? ఇంటిగ్రేట్ కూడా అయ్యుంటుందనమాట. అది అమెజాన్ లైట్ సెల్ అంటే. నెక్స్ట్ లైట్ సెయిల్‌లో మనకి అసలు ఏం ప్రొవైడ్ చేస్తారంటే సీపీయూస్ అండి. సీపీయూస్ అనేవి ఉంటాయి. అంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ మనకు ఐడియా ఉంటుంది కదా! ఓకేనా? సీపీయూ అవి ప్రొవైడ్ చేస్తారు. అలాగే స్టోరేజ్. సింపుల్ స్టోరేజ్ డివైసెస్ ఉంటాయి కదా! సెకండరీ స్టోరేజెస్ అవి ప్రొవైడ్ చేస్తారు. అలాగే నెట్వర్కింగ్ అండ్ డేటా ట్రాన్స్‌ఫర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. డీఎన్ఎస్ మేనేజ్‌మెంట్
అలాగే యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్, అలాగే స్టాటిక్ ఐపీ ఇన్‌స్టాన్సెస్ ఇలా డిఫరెంట్ సర్వీసెస్ అనేవి లైట్ సైడ్‌లో ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి అంటే ఇది లాంచింగ్ ప్రాసెస్ అండి. ఒక పర్టిక్యులర్‌గా ఒక వర్చువల్ ప్రైవేట్ సర్వర్‌ని మనం ఎలా లాంచ్ చేయాలి అనేది ఈ డయాగ్రామ్. ఓకేనా? ఫస్ట్ ఒక ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసి ఇవి డిఫరెంట్ స్టెప్స్. ఓకేనా? చేస్తే మనకు ఒక పర్టిక్యులర్ వీపీఎస్ అనేది మనకి లాంచ్ అవుతుంది. ఫస్ట్ ఒక వర్చువల్ మిషన్‌ని లాంచ్ చేశాక, మనం స్టోరేజ్ యాడ్ చేస్తాం. తర్వాత ఐఐఎం చేస్తాం. తర్వాత సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఎస్ఎస్‌హెచ్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం సెక్యూర్ షెల్ అని చెప్పి. దాన్ని కూడా మనం లాంచ్ చేసి మనం ఒక పర్టిక్యులర్ వీపీఎస్ అంటే ఒక డెడికేటెడ్‌గా ఒక సింగిల్ యూజర్‌కి వీపీఎస్‌ని మనం అసైన్ చేస్తామనమాట. సో, నైట్ సేల్ అనేది మనం అసలు ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఒక వెబ్‌సైట్ డిజైనింగ్ గాని, లేదు అంటే వెబ్ యాప్స్ ఉంటాయి కదా! యాప్స్‌కి గాని, లేదంటే ఈ కామర్స్ సైట్స్, లేదంటే డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టెస్టింగ్ పర్పసెస్‌కి వర్డ్ ప్రెస్, సింపుల్ సాఫ్ట్‌వేర్ కంపెనీసే ఇప్పుడిప్పుడే స్టార్టప్స్ లాంటివి చేస్తుంటారు కదా! వాళ్ళు మెయిన్‌గా లైట్ సేల్‌ని యూజ్ చేసుకుంటారనమాట. ఇక్కడ చూడండి. లైట్ సెయిల్ అనేది ఎవరు యూజ్ చేస్తారు అంటే, ఒక డెవలపర్స్ ఎవరైతే అంటే వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువుంటదండి. సపోజ్ ఒక ఫ్రెషర్ ఎవరైతే అప్పుడే రిలీవ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి అంత హ్యూజ్ అమౌంట్ ఉండదు. వాళ్ళు ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేద్దాం, లేదంటే ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. సో, వాళ్ళకి మల్టిపుల్ రిక్వైర్‌మెంట్స్ అనేవి ఉంటాయి. ఒక నెట్వర్క్ చూసుకోవాలి, ఒక స్టోరేజ్ చూసుకోవాలి, లోడ్ బ్యాలెన్సింగ్ అంటే లోడ్ బ్యాలెన్సింగ్ అంటే మీరేదైనా వెబ్‌సైట్ క్రియేట్ చేస్తే, ఆ వెబ్‌సైట్‌కి ఒక ట్రాఫిక్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి. ఓకేనా? అంటే మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఎ టైమ్ చేశారనుకోండి, సైట్ కాంట్ బి రీచ్డ్ అలా డిఫరెంట్ ఎర్రర్స్ అనేవి మనకొస్తూ ఉంటాయి. సో, ఆ ఎర్రర్స్ వాటన్నిటిని మనం పట్టించుకోకుండా, మన కాన్సంట్రేషన్ మొత్తం మన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లేదా యాప్ డెవలప్‌మెంట్, వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ పైన మన కాన్సంట్రేషన్ పెట్టడానికి మనకి లైట్ సెయిల్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇనీషియల్‌గా అప్పుడప్పుడే ఎవరైతే స్టార్టప్స్ లేదంటే చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీస్ పెట్టాలనుకుంటున్నారో, వాళ్ళు జస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అలాగే డిఫరెంట్ సర్వీసెస్ పైన కాన్సంట్రేషన్ చేయకుండా ఓన్లీ వాళ్ళ కోడ్ అండ్ కంపెనీ డెవలప్‌మెంట్ పైన కాన్సంట్రేషన్ చేయడానికి మనకి పర్టిక్యులర్‌గా లైట్ సెల్ సర్వీస్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో, థిస్ ఈస్ ఆల్ అబౌట్ లైట్ సెల్. మనకి లైట్ సెల్ అనేది స్టూడెంట్ అకౌంట్‌కి యాక్సెస్ లేదండి. లాంబ్డా మాత్రం ఉంది. లాంబ్డా కూడా నేను ప్రాక్టికల్‌గా ఒకసారి చెప్తాను ఎలా చేయాలి, ఏంటి అనేది. మీకు లైట్ సెల్ అయితే అర్థమైంది కదా! అలాగే విండోస్ ఓఎస్ అడిగారు. విండోస్ ఓఎస్ కూడా నేను ఒకసారి చెప్తాను టుడే క్లాస్. సో, మీకు లాంబ్డా అండ్ లైట్ సెల్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి అడగండి. పీపీటీ షేర్ చేయడం జరుగుతుందండి. పీపీటీ ఇప్పటివరకు అయిన క్లాసెస్‌వన్నీ కూడా లింక్ ప్రొవైడ్ చేస్తారంట. ఓకేనా? మీరు గ్రూప్‌లో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఐఏఎం అంటే ఏం లేదండి. ఒక ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్‌మెంట్ అని చెప్పి డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి కదా! ఆ సర్వీసెస్ యొక్క ప్రాసెస్ అలాగే ఇంటర్నల్ ఏమైనా పాలిసీస్ వాటన్నిటిని మేనేజ్ చేయడానికి మనకి ఐఏఎం అనేది యూజ్ అవుతుంది. లైట్ సేల్ అనేది వెరీ కాస్ట్ అండి. ఓకేనా? అన్ని సర్వీసెస్‌లోకి లైట్ సేల్ అనేది కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక అప్లికేషన్ రన్ చేయడానికి అలాగే మనం లాంబ్డా యూజ్ చేసి కోడయితే రాస్తాం. బట్ మీకు డెడికేటెడ్‌గా ఒక పర్టిక్యులర్ యూజర్‌కి ఒక సర్వర్ అనేది వాళ్ళు అసైన్ చేస్తున్నారంటే, మనకి చాలా కాస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? ప్రెజెంట్ అయితే మన అకౌంట్‌కి ఫ్రీ లేదు లైట్ సెయిల్. స్టూడెంట్ అకౌంట్‌కయితే అవైలబుల్ లేదు. మీకు ఎడ్యుకేట్ అకౌంట్ అని ఇంకోటుంటుందండి అడ్మిన్ అకౌంట్. అది కాస్ట్ ఉంటుంది. మనం బై చేసుకోవాలి ఆ అకౌంట్‌ని. ఆ అకౌంట్‌లో మీకు మేబీ ఉండొచ్చు. ఉన్నా కూడా అంటే సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌కి, ప్రోగ్రామర్స్‌కి బాగా యూజ్ అవుతుందండి లైట్ సెయిల్.
సర్వీస్ అనేది. హౌ మచ్ అంటే అవర్ బేసిసే ఉంటుందండి. అవర్ బేసిసే మీ యుటిలైజేషన్ బేస్ చేసుకొని అవర్ బేసిసే ఉంటుంది. ఓకేనా? అడ్మినిస్ట్రేషన్‌కి ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అంటున్నారు. జస్ట్ మీరేమైనా ఒక కోడ్ రన్ చేయాలి అనుకుంటే మీరు లాంబ్డా యూజ్ చేయొచ్చండి. అడ్మినిస్ట్రేషన్ కోసం అనే కాదు. ఓకేనా? జస్ట్ మీరు లాంబ్డా యూజ్ చేసి ఏదైనా మీ దగ్గర కోడ్స్ మీరు కొత్తగా కోడ్ రాసి ఏదైనా టెస్ట్ చేయాలి అనుకుంటున్నారంటే మీరు లాంబ్డా యూజ్ చేసి టెస్ట్ చేసుకోవచ్చు. అమ్మ ఇప్పుడు మీరు సి లాంగ్వేజ్‌లో ఒక కోడ్ రాస్తుంటారు కదా! ఆ కోడ్‌ని మీరు టెస్ట్ చేయడానికి రన్ చేస్తారు కదా! అంతే కదా! మీరు సి లాంగ్వేజ్ యూజ్ చేసి మీరేదైతే కోడ్ రాసారో ఆ కోడ్‌ని రన్ చేస్తారు. అది ఎగ్జిక్యూట్ చేయడం. మీకు సమ్ ఔట్‌పుట్ అనేది చూపిస్తుంది. సో, సేమ్ ప్రాసెస్‌లో మీరు లాంబ్డాలో కూడా కోడ్ అనేది రన్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఒక వెబ్‌సైట్‌కి మీరు కోడ్ రాసారమ్మా. కోడ్ రాసాక మీరు రన్ చేశారనుకోండి. ఇన్ కేస్ ఎర్రర్స్ వచ్చాయనుకోండి. మీరెక్కడ చెక్ చేస్తారు? ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది మీకుండాలి కదా! ఆ ప్లాట్‌ఫార్మ్ ఈస్ నథింగ్ బట్ లాంబ్డా. ఓకేనా? మేము ఇచ్చింది ఫ్రీ అకౌంట్ అండి. స్టూడెంట్ అకౌంట్ ఏపీఎస్ఎస్‌డిసి ప్రొవైడ్ చేసింది ఫ్రీ అకౌంట్, స్టూడెంట్ అకౌంట్ అండ్ మీరు 1 ఇయర్ వరకు ఫ్రీగా యూజ్ చేయొచ్చు. ఓకేనా? మనం ఇప్పుడు ఒకసారి లాంబ్డా ఎలా లాంచ్ చేయాలో చూద్దామండి. ఆఫ్టర్ 1 ఇయర్ కూడా మీరు అకౌంట్ అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఒకసారి చూడండి. మీకు ఆహ్, మీరొకసారి చూడండి. మీకు ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసారా? ఆల్రెడీ ఇది క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ కదా! మీరు క్లౌడ్ లిటరసీ బ్యాచెస్ కంప్లీట్ చేసారా? 1 ఇయర్ తర్వాత కూడా మీరు అందులో సర్టిఫికేషన్ కోర్సెస్ అయితే చేయొచ్చండి. మీకు డిజిటల్ సర్టిఫికేషన్ అనేది వస్తుంది. బట్ ఈ కన్సోల్‌లో మీరు సర్వీసెస్ అనేవి యాక్సెస్ చేసుకోలేరు. ఓకేనా? మీకు ఈ టాస్క్స్ అన్నీ ఎందుకంటే మీకు ఇంకా నాలెడ్జ్ ఎక్కువగా రావడానికి ఈ సిలబస్ అంతా మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. ఆఫ్టర్ 1 ఇయర్ కాదండి. మీరు ఎన్ని ఇయర్స్ అయినా కూడా మీరు బ్యాడ్జెస్ అవన్నీ చేసుకోవచ్చు. అలాగే మీ బ్యాడ్జెస్ అన్నీ కూడా మీరు సర్టిఫికేషన్ కోర్సెస్ చేసుకోవచ్చు. మీరు బ్యాడ్జెస్ గెయిన్ చేయొచ్చు. బట్ ఏంటి అంటే కన్సోల్‌లో మీరు చేయలేరు. ఓకేనా? సమ్ 1 ఇయర్ పీరియడ్ అయిపోయాక మీ కన్సోల్ అకౌంట్ అనేది ఇనాక్టివేట్ స్టేట్‌లోకి వెళ్ళిపోతుంది. సో, మీరు ఇనాక్టివేట్ చేయలేరప్పుడు. మీరు యాక్టివేట్ చేయలేరప్పుడు. మీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యుటిలైజ్ చేసుకోలేరు. సో, 100 ఉన్నాయి కనుక వితిన్ ఇయర్‌లో మీరు ఆ సర్వీసెస్ అనేవి వన్స్ క్లాస్ విన్నాక మీరు లాంచ్ చేయడం, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఏంటి అనేది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. బ్యాడ్జెస్ అనేవి వస్తాయండి. ఓకేనా? బ్యాడ్జెస్ వస్తాయి. మీరొకసారి చూడండి. మీరు కోర్స్ మొత్తం కంప్లీట్ చేసి అసెస్‌మెంట్ ఉంటుంది కదా! అసైన్‌మెంట్ కంప్లీట్ చేసి, అలాగే సర్వే ఉంటుంది. సర్వే కూడా కంప్లీట్ చేస్తే మీకు బ్యాడ్జెస్ ఒస్తాయి. మీకు హోమ్ పేజ్‌లోనే మీకు కనిపిస్తాయి బ్యాడ్జెస్. బ్యాడ్జెస్ ఆర్ నథింగ్ బట్ డిజిటల్ సర్టిఫికేట్స్ అండి. మీరు చెప్పొచ్చు ఏడబ్ల్యూఎస్‌లో మేము ఈ ఈ కోర్స్ కంప్లీట్ చేసాం. మాకు డిజిటల్ సర్టిఫికేట్ కూడా ఉంది అని చెప్పి మీరు ఇన్ కేస్ ఏదైనా ఇంటర్‌వ్యూస్‌లో మీరు మెన్షన్ చేయొచ్చు. ఐ హావ్ ఎ గుడ్ నాలెడ్జ్ అబౌట్ క్లౌడ్ లిటరసీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? బ్యాడ్జెస్ రన్ కాదండి. బ్యాడ్జెస్‌ని మీరు గెయిన్ చేయాలి. మీకు క్విజెస్ ఉంటాయి. మీరు పర్టిక్యులర్ ఏదైతే చేయాలనుకుంటున్నారో సపోజ్ క్లౌడ్ లిటరసీ చేయాలనుకుంటే మీకు 5 మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్స్ అన్నీ కంప్లీట్ చేశాక మీకు అసైన్‌మెంట్ ఉంటుంది. ఓకేనా? 5 క్విజెస్ అయిపోయాక అసైన్‌మెంట్ ఉంటుంది 25 మార్క్స్‌కి. ఆ అసైన్‌మెంట్ చేశాక మీరు చేసుకోవచ్చు. మనం ఒకసారి నేను డౌట్స్ అడుగుతున్నారని చెప్తున్నానండి. ఒకసారి మనం లాంబ్డా లాంచింగ్ చెప్పి నేను విండోస్ చెప్తాను. అయిపోతుంది.
ఇది సర్వర్‌లెస్ సర్వీస్ అండి. అమెజాన్ లైఫ్ స్టైల్ అనేది. సో, మీకు సర్వర్‌లెస్ కా అంటే ఒక పర్టిక్యులర్ సర్వర్ అనేది మీకు మాత్రమే డెడికేటెడ్‌గా కావాలి అనుకుంటే మీరు లైఫ్ స్టైల్ యూజ్ చేయండి. లేదంటే మీరు అదర్ సర్వీసెస్ యూజ్ చేయొచ్చు. ఈసీఎస్ చేయొచ్చు, ఈసీ2 చేయొచ్చు. ఏ సర్వీస్ కావాలంటే ఆ పర్టిక్యులర్ సర్వీస్‌ని మీరు యూజ్ చేయొచ్చు. సో, ఒకసారి మనం సర్వీసెస్ క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి లాంబ్డా అని మనకు కనిపిస్తుంది కదా! లాంబ్డా పైన క్లిక్ చేయండి. సో, మనకి చూడండి ఇది లాంబ్డా డాష్‌బోర్డ్ అండి. ఒక పర్టిక్యులర్ లాంబ్డా సర్వీస్‌ని ఎలా మనం యుటిలైజ్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ప్రెజెంట్ అయితే ఏ ఫంక్షన్ క్రియేట్ చేసి లేదు. ఓకేనా? సో, మనం ఇక్కడ క్రియేట్ ఫంక్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! క్లిక్ ఆన్ క్రియేట్ ఫంక్షన్. సో, ఇక్కడ చూడండి మనకి పర్టిక్యులర్‌గా ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేయడానికి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా! మనం బ్లూ ప్రింట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? మన ఫ్రీ అకౌంట్‌కి బ్లూ ప్రింట్ ఆప్షన్ అనేది అవైలబుల్‌గా ఉంది. సో, బ్లూ ప్రింట్ అనేది ఏంటి అంటే, ఒక పర్టిక్యులర్ కోడ్ మనం రన్ చేయడానికి ఒక సాఫ్ట్‌వేర్ ఏదైతే ఒక అప్లికేషన్‌లా యూజ్ అవుతుందండి బ్లూ ప్రింట్. ఓకేనా? సో, ఇక్కడ బ్లూ ప్రింట్‌లో మనం ఒక నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఏ లాంగ్వేజ్‌లో కోడ్ రాయాలనుకుంటున్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ అయితే ఉన్నాయి కదా! ఇందులో సమ్ ఏదైనా మీరు పైథాన్, ఎస్3 ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఇందులో మనం జస్ట్ హెలో వరల్డ్ అని చేద్దాం. ఓకేనా? హెలో వరల్డ్ కోసం చూడండి ఫస్ట్ మనం ఒక సింపుల్ పైథాన్ ఎలా చేయాలో చూద్దాం. హలో వరల్డ్ పైథాన్ అని చెప్పి ఉంది కదా! హలో వరల్డ్ పైథాన్. క్లిక్ చేశాక మనం ఇక్కడ సెలెక్ట్ చేద్దాం. అంటే ప్రెజెంట్ వెర్షన్ పైథాన్ 3.7 అండి. సో, పైథాన్ 3.7 క్లిక్ చేసి మనం కాన్ఫిగర్ క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ చూడండి మనం ఫంక్షన్ నేమ్ అనేది మనం ఒకటి ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? సమ్ శాంపిల్ ప్రోగ్రామ్ అని ఇద్దాం. ఇక్కడ కూడా మనం స్పేసెస్ అనేవి అవాయిడ్ చేయాలండి. స్పేసెస్ ఉంటే మనకి నేమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? సో, ఇదంతా సేమ్ డిఫాల్ట్‌గా ఇక్కడ మనకు ఆల్రెడీ మన ఫంక్షన్ బేస్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుందండి ఆల్రెడీ. సో, ఎవరో సమ్ పీపుల్ అడిగారు కదా! మాకు కోడింగ్ రాదు. ఏడబ్ల్యూఎస్ చేయొచ్చా అని. మీరు చేయొచ్చండి. జస్ట్ మనం కోడింగ్ అయితే రాయాల్సిన యూజ్ ఉండదిక్కడ. ఓకేనా? ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటుంది. ఓకేనా? ఫంక్షన్ అనేది క్రియేట్ అవుతుందండి. జస్ట్ 2 మినిట్స్. సో, ఇక్కడ చూసారా మనకిక్కడ పైన ఇండికేషన్ అయితే ఉంది. సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్ ద ఫంక్షన్ శాంపిల్ ప్రోగ్రామ్. మనం ఫంక్షన్‌కి నేమ్ ఇదే కదా ఇచ్చాం. సో, శాంపిల్ ప్రోగ్రామ్ అని చెప్పి మనకి కనిపిస్తుంది. సో, ఇది మన ఫంక్షన్ ప్రోగ్రామ్ నేమ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్. ఓకేనా? సో, నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మనకిక్కడ చూడండి సెలెక్ట్ ఏ టెస్ట్ ఈవెంట్ అని చెప్పి ఉంది కదా! కాన్ఫిగర్ టెస్ట్ ఈవెంట్స్ అనేది మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనం ఇచ్చిన ఫంక్షన్ ఏంటండి? హెలో వరల్డ్‌లోనే కదా మనం సెలెక్ట్ చేసాం. హలో వరల్డ్ పైథాన్ అనే బ్లూ ప్రింట్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈవెంట్ నేమ్ ఏదో ఇవ్వండి. మై ఫస్ట్ ప్రోగ్రామ్ ఇలా ఇవ్వాలి. ఓకేనా? ఇచ్చి ఇది జస్ట్ శాంపిల్ ప్రోగ్రామ్ అండి. ఏదైతే మనం కోడ్ రన్ చేయాలనుకుంటున్నామో ఆ
కోడ్ యొక్క శాంపిల్ ప్రోగ్రామ్. ఇక్కడ మనం ఏం చేయాలంటే కీ1 అని చెప్పి ఉంది కదా! కీ1లో మనం వాల్యూని చేంజ్ చేయాలి. వాల్యూ చేంజ్ చేసి ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ కోడ్‌ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో, నేను ఏపీఎస్ఎస్‌డీసీ ఆన్‌లైన్ ట్రైనింగ్స్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాను. చేశాక నెక్స్ట్ మనం క్రియేట్ పైన క్లిక్ చేయాలి. సో, ఇక్కడ చూసారా మన ప్రోగ్రామ్ అనేది క్రియేట్ అయిపోయిందని చెప్పి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నేమ్ కూడా లాస్ట్ టైమ్ మనకిక్కడ ఏం కనిపించింది? సెలెక్టెడ్ టెస్ట్ ఈవెంట్ అని కనిపించింది. బట్ ఇక్కడ ప్రెజెంట్ ఏం కనిపిస్తుంది? మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని కనిపిస్తుంది. ఓకేనా? సో, నెక్స్ట్ క్లిక్ ఆన్ టెస్ట్. అంటే మీరు రన్ చేసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్‌ని టెస్ట్ చేసుకోవడానికి జస్ట్ క్లిక్ ఆన్ టెస్ట్ పైన క్లిక్ చేయాలి. సో, ఇక్కడ చూడండి ఎగ్జిక్యూషన్ రిజల్ట్ అని చెప్పి సక్సీడెడ్ అని మనకు కనిపిస్తుందండి. అంటే మనం రన్ చేసిన కోడ్ అనేది కరెక్ట్ గానే ఉంది. అలాగే ఎగ్జిక్యూట్ కూడా అయ్యిందన్నమాట. సో, ఒకసారి ఇక్కడ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా! ఈ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి చూడండి. మనం ఏం టైప్ చేసామండి? మన ప్రోగ్రామ్ జస్ట్ ఒక శాంపిల్ ప్రోగ్రామ్, వన్ లైన్ ప్రోగ్రామ్ రాసాం. ఏంటి? ఏపీఎస్ఎస్‌డీసీ ఆన్‌లైన్ ట్రైనింగ్స్ రాసాం. సో, ఈ ప్రోగ్రామ్‌ని మనం ఎగ్జిక్యూట్ చేసాం. అలాగే ఎగ్జిక్యూషన్ రిజల్ట్ అనేది సక్సీడెడ్ అయ్యింది. సో, ఇలాగే మీ దగ్గర ఇంకేమైనా మీరు కొత్తగా ప్రోగ్రామ్స్ ఏదైనా కోడ్ డెవలప్ చేయాలనుకుంటే ఆ కోడ్‌ని మీరు రన్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్‌లో. ఓకేనా? సో, నెక్స్ట్ మనం ఎలా ఒక ఫంక్షన్‌ని డిలీట్ చేయాలి అనుకుంటే జస్ట్ యాక్షన్స్ పైన క్లిక్ చేసి డిలీట్ ఫంక్షన్ కనిపిస్తది కదా! డిలీట్ ఫంక్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి క్లిక్ ఆన్ డిలీట్. సో, చూసారా మనకి దేర్ ఈస్ నో డాటా టు డిస్‌ప్లే అంటే మన ఫంక్షన్ ఏదైతే ఉందో డిలీట్ కూడా అయిపోయిందన్నమాట. ఇది హౌ టు రన్ ఏ కోడ్ యూజింగ్ లాంబ్డా ఫంక్షన్. అర్థమైంది కదా మీ అందరికి? ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒక్కసారి చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి. మీకు మెమరీ లొకేషన్ అంటే వాళ్ళు ఇంటర్నల్‌గా ప్రొవైడ్ చేస్తారండి. ఓకేనా? సింపుల్ ప్రాసెస్ అండి లాంబ్డా ఫంక్షన్ క్రియేషన్ అనేది. ప్రెజెంట్ లాంబ్డా అయితే మాత్రం మీకు జస్ట్ కోడ్ రన్నింగ్‌కేనండి. అదర్ సర్వీసెస్‌తో ఇంటర్‌లింక్ అవ్వడానికైతే కాదు. ఓకేనా? జస్ట్ మీరొక కోడ్ రాస్తారు. ఆ కోడ్‌ని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. వెబ్‌సైట్ మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు కోడ్ ఉంటుంది కదండీ! కోడ్ మీరు రాసుకోవాల్సుంటుంది. ఓకేనా? హెచ్‌టీఎంఎల్ కోడ్ ఉంటుంది కదా! హెచ్‌టీఎంఎల్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇలా కోడ్స్ ఉంటాయి కదా! ఆ కోడ్స్‌ని మీరు రాసుకోవాల్సుంటుంది. అలాగే మీకు వీపీఎన్ కాన్సెప్ట్‌లో ఒక వెబ్‌సైట్‌ని నార్మల్‌గా ఒక బ్లాంక్ వెబ్‌సైట్‌ని ఎలా మనం ఒక ఐపీ ఇవ్వాలి, లేదంటే డొమైన్ నేమ్ ఇవ్వాలి అనేది మీరు తర్వాత నేర్చుకుంటారు. సి, జావా కూడా మీరు ఆప్షన్స్ బేస్ చేసుకొని చేయొచ్చండి. మీరు బ్లూ ప్రింట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నారంటే, ఒక కోడ్‌ని రన్ చేయడానికి మీకొక ఎన్విరాన్మెంట్ కావాలి కదండీ! అలా అక్కడ డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ కేటగరీస్‌లో మనకి సపోర్ట్ చేసేది బ్లూ ప్రింట్ గనక, బ్లూ ప్రింట్‌ది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా? అర్థమైందండి. బ్లూ ప్రింట్ ఎందుకు మనం సెలెక్ట్ చేసామని. సమ్ స్టూడెంట్ హాస్ ఆస్క్డ్ బ్లూ ప్రింట్ అని చెప్పారని అంటున్నారు. సో, బ్లూ ప్రింట్ అనేది ఎందుకు అంటే, ఒక పర్టిక్యులర్ కోడ్ రన్ చేయడానికి మనకి యూజ్ అయ్యే ఒక ప్లాట్‌ఫార్మ్ అండి. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఫస్ట్ సర్వీసెస్‌లో మనం లాంబ్డా పైన లాంబ్డా అని సెర్చ్‌లో ఎంటర్ చేయండి. లేదు అంటే మీకు డైరెక్ట్‌గా
అక్కడ కనిపిస్తుంది. ఓకేనా? డిఫరెంట్ సర్వీసెస్ అవైలబుల్‌గా ఉంటాయి కదా! ఆ సర్వీస్‌లో మీరు లాంబ్డా పైన క్లిక్ చేయొచ్చు. ఓకేనా? క్లిక్ చేశాక క్రియేట్ ఫంక్షన్ అని కనిపిస్తుంది కదా! క్రియేట్ ఫంక్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్లూ ప్రింట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. బట్ బ్లూ ప్రింట్ అనేది మనకి సపోర్టబుల్ అండ్ మనకి కంపాటిబుల్‌గా ఉంటుంది గనక మనం బ్లూ ప్రింట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ బ్లూ ప్రింట్‌లో మనం ఒక నేమ్ కూడా ప్రొవైడ్ చేయాలి. చూడండి ఇక్కడ సి జావా కూడా అని అంటున్నారు. సి జావా కూడా ఉంటుందండి. నేను ఒకసారి చెప్తాను సి జావాది. ఇక్కడ చూడండి. హెల్లో వరల్డ్ పైథాన్ అని చెప్పి ఉంది కదా! సో, ఇక్కడ మనం డిఫరెంట్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మనకి డిఫరెంట్‌వి కనిపిస్తాయి. ప్లాట్‌ఫార్మ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఎక్కడ రన్ చేయాలనుకుంటున్నారని. సో, బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ సెలెక్ట్. సో, నెక్స్ట్ క్లిక్ ఆన్ కాన్ఫిగర్. సింపుల్ అండి. లాంబ్డా ఫంక్షన్ ఒక కోడ్ రన్ చేయడానికి సింపుల్‌గా ఉంటుంది. డీసీ అని ఇచ్చాను నేను ఫంక్షన్ నేమ్. అలాగే నెక్స్ట్ క్రియేట్ ఫంక్షన్. సో, మన ఫంక్షన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయింది. ఏపీఎస్ఎస్‌డీసీ మనం నేమ్ ఇచ్చాం. సో, నెక్స్ట్ క్లిక్ ఆన్ 3 స్టెప్స్ ఉంటాయండి. అవి ఫాలో అయితే మనకి సక్సెస్‌ఫుల్‌గా లాంబ్డా ఫంక్షన్ అనేది మనం క్రియేట్ చేసినట్లే మన కోడ్ రన్ చేసుకోవడానికి. ఆన్‌లైన్ ట్రైనింగ్ అని నేమ్ ఇచ్చాను. ఇక్కడ మనం కోడ్ ఏదైతే మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారో ఆ కోడ్ అనేది కీ 1లోనే మీరివ్వాలండి. 2, 3లో ఇవ్వకూడదు. ఓకేనా? కీ 1లో మాత్రమే మీరు మీ కోడ్ అనేది మెన్షన్ చేయాలి. సపోజ్ ఎస్ఎస్‌డిసి క్లౌడ్ ట్రైనింగ్. ఓకేనా? ట్రైనింగ్. క్లిక్ ఆన్ క్రియేట్. సో, నెక్స్ట్ ఏం చేస్తారు? సక్సెస్‌ఫుల్‌గా మీరొక ఫంక్షన్‌ని క్రియేట్ చేశారు. అలాగే మీ కోడ్‌ని కూడా ఆ ఫంక్షన్‌లో ప్లేస్ చేశారు. ప్లేస్ చేశాక నెక్స్ట్ క్లిక్ ఆన్ టెస్ట్. సో, ఇక్కడ చూడండి ఎగ్జిక్యూషన్ రిజల్ట్ అని చెప్పి సక్సీడెడ్ అని వచ్చింది కదా! సో, డీటెయిల్స్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కనిపిస్తుంది. ఓకేనా? మీరేదైతే అక్కడ ప్రోగ్రామింగ్ అక్కడ కోడ్ ఉంది కదా! ఆ కోడ్‌లో చేంజెస్ చేశారో ఆ కోడ్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి కనిపిస్తుంది. ఓకేనా? ఇది లాంబ్డా ఫంక్షన్‌ని క్రియేట్ చేయడం. డిలీట్ అంటే యాక్షన్స్ ఉంది కదా! యాక్షన్స్‌లో డిలీట్ ఫంక్షన్ క్లిక్ చేశాక మనకిక్కడ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. యూ వాంట్ టు డిలీట్ అని చెప్పి ఓకే. డిలీట్ క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. లాంబ్డా ఫంక్షన్ కంపల్సరీగా డిలీట్ చేసుకుంటే మీకు ఆహ్, సో, టుడే క్లాస్‌లో మనం ఈసీఎస్ ఎలా చేయాలి, లాంబ్డా మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఒక కోడ్‌ని ఎలా రన్ చేయాలి అని చూసాం. ఇప్పుడు వినిపిస్తుందా అండి వాయిసు?
మీకు ఏపీఎస్ఎస్‌డిసి ట్రైనింగ్‌లో మీకు ఏపీఎస్ఎస్‌డిసి ట్రైనింగ్ అని చెప్పి మనం ఇచ్చాం కదా నేము. ఆ నేమ్‌లో మీరు ఒక పర్టిక్యులర్ కోడ్ ఏదైనా ఇవ్వచ్చండి. ఓకేనా? 2, 3 ఎందుకంటే అవి డిఫాల్ట్‌గా ఉన్నాయండి. మీరేమైనా ప్రొవైడ్ చేయాలి అనుకుంటే 1 లోనే మనం ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? సో, సమ్ స్టూడెంట్ హాస్ ఆస్క్డ్ మీ ఆహ్, మీకు ఏపీఎస్ఎస్‌డిసి ఆన్‌లైన్ ట్రైనింగ్ అనే కోడ్‌లో ఏమి ఎగ్జిక్యూట్ అయ్యింది అని అంటున్నారు. అంటే మీరొకసారి చూడండి. మీరక్కడ కీ 1 ప్లేస్‌లో మీరేదైనా ఒక కోడ్ రాయండి. అంటే ఈ టర్మ్స్ అనే కాదు. సమ్ కోడ్ ఏదైనా మీరు రాసి మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? నేనైతే జస్ట్ సింపుల్‌గా ఒక సెంటెన్స్ అనేది ఇచ్చాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ నాన్ కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్. సో, అందుకు నేనలా ఇచ్చాను. ఒక్కసారి మనం ఒక 15 మినిట్స్‌లో విండోస్ ఓఎస్ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం ఫాస్ట్‌గా. ఓకేనా? మీరు ట్రై చేయండి. మీకు యూజర్ చాయిస్ అండి. మీరు కోడ్ అక్కడ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఒక కోడ్ రాసి మీరు చేయొచ్చు. టుమారో హాలిడే అండి. ఓకేనా? టుమారో ఈస్ హాలిడే. డే ఆఫ్టర్ టుమారో సెషన్ విల్ బి కండక్టెడ్ యాస్ యూజువల్. సో, ఒక్కసారి మనం సర్వీసెస్‌లో ఈసీ2 క్లిక్ చేద్దాం. లాగిన్ అవ్వాలి మళ్ళీ. టైమ్ అయింది కదా! సెషన్. టుమారో క్రిస్మస్ అండి. సో, పబ్లిక్ హాలిడే. ఓకేనా? మనకి ఈసీ2 అనేది ఓపెన్ అయిందండి. మళ్ళీ సైన్ ఇన్ చేస్తూ ఓపెన్ అవుతుంది. మనం ఒక 10 మినిట్స్ యూజ్ చేయకపోతే. సో, మీరు క్లిక్ ఆన్ ఇన్‌స్టాన్సెస్ న్యూ క్లిక్ చేస్తారు. సో, ఇక్కడ లాంచ్ ఇన్‌స్టాన్స్ ఉంది కదా! లాంచ్ ఇన్‌స్టాన్స్ క్లిక్ చేస్తారు. నిన్న మనం చూడండి 3 ఇన్‌స్టాన్సెస్ మనం యాక్సెస్ చేసుకున్నాం. అలాగే టెర్మినేట్ చేసాం. టెర్మినేట్ చేసినప్పుడు సమ్ పీపుల్ అడిగారు. టెర్మినేట్ చేసినా కూడా అక్కడ విజిబుల్‌గా ఉంది మేడం. డిలీట్ అవ్వట్లేదు. డిలీట్‌కి ఆప్షన్ లేదా అని. సో, సమ్ టైమ్ అయ్యాక ఆటోమేటిక్‌గా మనకవి అపియర్ అవ్వవండి మన అకౌంట్‌లో. సో, టుడే చూస్తే మనకేం కనిపించట్లేదు కదా! ఓకేనా? మీ డౌట్ క్లారిఫై అయిందనుకుంటా. ఓకేనా? లాంచ్ ఇన్‌స్టాన్సెస్ క్లిక్ చేయండి. సో, లాంచ్ ఇన్‌స్టాన్సెస్ క్లిక్ చేసి విండోస్ సెలెక్ట్ చేసుకుందాం. ఫ్రీ టైర్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇదంతా బేసిక్ ప్రాసెస్ అంతా మనం నిన్న చూసాం కదా! టీ2 మైక్రో సెలెక్ట్ చేసుకొని కాన్ఫిగర్ క్లిక్ చేయాలి. తర్వాత నంబర్ ఆఫ్ ఇన్‌స్టాన్సెస్ కూడా ఇదంతా కాన్ఫిగరేషన్ అండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ యాడ్ స్టోరేజ్. ఇదంతా సేమ్ ప్రాసెస్ అండి. మీకు ఎక్స్‌ట్రా వాల్యూమ్ ఏదైనా కావాలి అనుకుంటే మీరు న్యూ వాల్యూమ్ క్లిక్ చేస్తారు. లేదంటే యాడ్ ట్యాగ్స్. సో, ట్యాగ్ అనేది మనం ఒక ట్యాగ్ ఇద్దాం. విండోస్ న్యూ 12 అనే ట్యాగ్ ఇచ్చాను నేను. నెక్స్ట్ క్లిక్ ఆన్ కాన్ఫిగర్. సో, చేశాక మనకిక్కడ సెక్యూరిటీ గ్రూప్స్‌కి మనం ఆల్ ట్రాఫిక్ సెలెక్ట్ చేసుకుంటాం. లేదంటే హెచ్‌టిటిపి, హెచ్‌టిటిపిఎస్ బోత్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఓకేనా? ఎనీవేర్ అని మనం సెలెక్ట్ చేసుకొని రివ్యూ అండ్ లాంచ్. సో, ఇక్కడ మనకి మొత్తం ఏ కాన్ఫిగరేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అదంతా మనకు కనిపిస్తుంది. ఎడిట్‌లో మనం ఎడిట్ చేసుకోవచ్చు. లేదు సేమ్ ఈ కాన్ఫిగరేషనే కావాలి అంటే క్లిక్ ఆన్ లాంచ్. సో, ఇక్కడ ఎగ్జిస్టింగ్ కీ పెయిరా, ఆల్రెడీ యూజ్ చేసిందా అని అడుగుతున్నారు. మనం క్లిక్ ఆన్ క్రియేట్ ఎ న్యూ పెయిర్. పేరు నేమ్ విండోస్ అనిద్దాం. డౌన్‌లోడ్ కీ పెయిర్. ఆల్రెడీ విండోస్ ఉందంట. సో, అందుకు యాక్సెప్ట్ చేయట్లేదు. సో, మనం విండోస్ 5 అనిద్దాం. డౌన్‌లోడ్ కీ పెయిర్. సో, మనకొక పెమ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతుందండి. కీ పెయిర్ డౌన్‌లోడ్ చేసినప్పుడు. సో, నెక్స్ట్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్‌స్టాన్సెస్. సో, చూసారా మన ఇన్‌స్టాన్సెస్ అనేది లాంచ్ అయింది. సో, క్లిక్ ఆన్ వ్యూ ఇన్‌స్టాన్సెస్. సో, ఇది మన ఇన్‌స్టాన్స్ ఐడీ అండి. ఇక్కడ ఇన్‌స్టాన్స్ స్టేట్ అనేది రన్నింగ్ అని చెప్పి రావాలి. మనం వెయిట్ చేద్దాం. మీకు నెట్వర్క్ ఇష్యూ ఏమైనా ఉంటే ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనది లోడ్ అవుతుందండి. రన్నింగ్ అని చెప్పి వస్తుంది. సో, చూసారా రన్నింగ్ అని చెప్పి మనకి స్టేట్ అనేది కనిపిస్తుంది. ఒకసారి ఐడీ పైన క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో, దీస్ ఆర్ ద డీటెయిల్స్. సో, నెక్స్ట్ ఏంటంటే విండోస్‌కి ఇక్కడ కనెక్ట్ అని కనిపిస్తుంది కదా! కనెక్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఆర్‌డిపి క్లయింట్ క్లిక్ చేయాలండి. క్లిక్ చేసి ఇక్కడ రిమోట్ డెస్క్‌టాప్ ఫైల్ ఉంది కదా! రిమోట్ డెస్క్‌టాప్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకున్నాక పాస్‌వర్డ్‌కి ఒక 5 మినిట్స్ పడుతుందండి. 5 మినిట్స్ టైం పడుతుంది. ఓకేనా? మనం వెయిట్ చేయాలి ఒక 5 మినిట్స్. సో, అవైలబుల్ లేదనే చెప్తుంది. ఒక 4 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి పాస్‌వర్డ్ అనేది వస్తుంది. సరేనండి. నేను ఉంచుతాను విండోస్ లాంచ్ అయ్యాక. ఓకేనా? కమెంట్స్ నేను చాట్ బాక్స్‌లో పెడతానండి. ఓకేనా? కమెంట్స్ నేను చాట్ బాక్స్‌లో పెడతానండి. ఇది ఒక 5 మినిట్స్‌లో అయిపోతే మనకి టైమ్ ఉంటుంది కదా! నేను చాట్ బాక్స్‌లో పెడతాను. ఆర్‌డిపి అనేది డౌన్‌లోడ్ అయ్యుంటే మీరు కనెక్ట్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో, ఒకసారి మనం చూద్దాం. మనకి పాస్‌వర్డ్ అవైలబుల్‌గా ఉండుండొచ్చు. సో, చూసారా? మనకిక్కడ బ్రౌజ్ అని చెప్పి ఒక ఫైల్ అడుగుతున్నారు కదా! అది పెమ్ ఫైల్ అండి. మనం ఏదైతే డౌన్‌లోడ్ చేసామో పెమ్ ఫైల్, ఆ పెమ్ ఫైల్ మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. సో, టుడే మనం డౌన్‌లోడ్ చేసింది పెమ్ ఫైల్. ఓకేనా? పాస్‌వర్డ్ అనేది డీక్రిప్ట్ చేయాలి. డీక్రిప్ట్ చేశాక ఆ పాస్‌వర్డ్ ఇక్కడ స్క్వేర్ సింబల్ కనిపిస్తుంది కదా! మనం కాపీ చేసుకోవాలి. పాస్‌వర్డ్ కాపీడ్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఆర్‌డిపి. రిమోట్ డెస్క్‌టాప్ ఫైల్ మనం ఏదైతే డౌన్‌లోడ్ చేసుకున్నామో ఓపెన్ చేసి మనం కనెక్ట్ క్లిక్ చేయాలి. సో, పాస్‌వర్డ్ కంట్రోల్ వి చేస్తే పేస్ట్ అవుతుంది. క్లిక్ ఆన్ ఓకే. సో, యెస్ క్లిక్ చేస్తారు. సో, ఇది మనకి విండోస్ అండి. వేరే విండోస్. మనం ప్రెజెంట్ యూజ్ చేస్తున్న విండోస్ కాకుండా సమ్ అదర్ వెర్షన్ ఏదైతే మన ఏడబ్ల్యూఎస్‌లో యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నామో, ఆ విండోస్ అనేది మనకి అవుతుంది. ఓకేనా? లాంచ్ అవుతుంది. లాంచింగ్ ప్రాసెస్.
ఇక్కడ మినిమైజ్ సింబల్ కనిపిస్తుంది చూసారా? ఇది మినిమైజ్ చేసుకుంటే మీ యాక్చువల్ విండోస్ అనేది కనిపిస్తుంది. ఒకసారి మనం మళ్ళీ ఇక్కడ డెస్క్‌టాప్ ఫైల్ ఉంటుంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే మన విండోస్ ఏదైతే చేసుకున్నామో విండోస్ అనేది మనకి విజిబుల్ అవుతుంది. సో, చూసారా? ఇప్పుడు స్టోర్ చేసుకోవచ్చు. వర్క్ ఏదైతే మీకు కాన్ఫిగరేషన్ రిలేటెడ్ వర్క్స్ ఏమైనా ఉంటాయో, ఆ వర్క్స్ అనేవి ఫినిష్ చేసుకో సో, విండోస్ క్లియర్ అనుకుంటా మీ అందరికి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా విండోస్ లాంచింగ్‌లో? టుడే ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఒకసారి సెండ్ చేశాను ఒకసారి చూడండి. మీరు కనెక్ట్ టు ఇన్‌స్టాన్స్ క్లిక్ చేశాక మీకు జస్ట్ ఒక ఆహ్, పాస్‌వర్డ్‌కి మీకొక బ్రౌజ్ చేయడానికి టెంప్ ఫైల్ ఏదైతే ఉందో, ఆ ఫైల్‌ని అప్‌లోడ్ చేయడానికి మీకొక బ్రౌజ్ అని చెప్పి ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. అక్కడ మీరు జస్ట్ బ్రౌజ్ క్లిక్ చేసి, మీరు డౌన్‌లోడ్స్‌లో ఆల్రెడీ టెంప్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకొని ఉంచుకుంటారు కదా! ఆ టెంప్ ఫైల్‌ని అప్‌లోడ్ చేస్తారు. అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు పాస్‌వర్డ్ అనేది డీక్రిప్ట్ అయ్యి అక్కడ కనిపిస్తుంది. ఓకేనా? ఆ పాస్‌వర్డ్‌ని కాపీ చేసి మీరు రిమోట్ డెస్క్‌టాప్ మనం ఆల్రెడీ ఆర్‌డీపీ ఫైల్ ఏదైతే మనం డౌన్‌లోడ్ చేసి ఉంచుకున్నామో, ఆ డౌన్‌లోడ్‌లో మనం ఆ పాస్‌వర్డ్ పేస్ట్ చేస్తే అయిపోతుంది. ఓకేనా? ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఒకసారి నేను సెండ్ చేశానండి. ఒకసారి అందరూ సబ్మిట్ చేయండి. ఎవరైతే క్లాస్‌కి అటెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ సబ్మిట్ చేయండి. ఎంఎస్ ఆఫీస్ నెక్స్ట్ బ్యాచ్ ఇన్ కేస్ షెడ్యూల్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఓకేనా? త్రూ గ్రూప్స్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కనెక్ట్ అయితే అవుతుంది మానస. ఒకసారి నువ్వు ప్రాపర్‌గా చెక్ చెయ్యు. ఫైల్ అనేది ఆర్‌డీపీ ఫైల్ డౌన్‌లోడ్ చేశాక, నువ్వు పాస్‌వర్డ్ డీక్రిప్ట్ చేసి, ఆ కాపీ చేసిన పాస్‌వర్డ్ అనేది పేస్ట్ చెయ్యి ఆర్‌డీపీలో. పేస్ట్ చేశాక అవుతుంది. ఓకేనా? సో, మీకు టుడే క్లాస్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి మీరు అడగొచ్చండి.
కమెంట్స్ నేను చాట్ బాక్స్‌లో పెడతానండి. ఒక 2 మినిట్స్ ఓకేనా? నేను టైప్ చేస్తాను. మీరొకసారి అబ్జర్వ్ చేయండి. మానస, నేను మళ్ళీ మళ్ళీ చెప్పానమ్మా. ఒకసారి మీ ప్రాబ్లమ్ ఏంటో నువ్వు ఒకసారి చెప్తే నేను చెప్తాను. ఓకేనా? నువ్వెక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నావో ఒక్కసారి చాట్ బాక్స్‌లో పెట్టమ్మా నేను చెప్తాను. కమెంట్స్ వాట్సాప్‌లో అడుగుతున్నారు. ఓకేనండి. వాట్సాప్‌లోనే సెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీరు సమ్మరీలో ఆహ్, కనెక్ట్ అని క్లిక్ చేశారు. బట్ రాలేదా? ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అయితే అందరికి ప్రొవైడ్ చేశారండి. ఒకసారి మీరు గ్రూప్ చెక్ చేయండి. అలాగే ఇన్ కేస్ ఎవరికైనా రాకపోతే ఫార్మ్ సబ్మిట్ చేయండి. గ్రూప్‌లో ఉంటుంది ఫార్మ్ లింక్ ఓకేనా? మానస, నువ్వు ఒకసారి ట్రై చెయ్యమ్మా సేమ్ ప్రాసెస్ ట్రై చెయి. ఓకేనా? మళ్ళీ ఇన్ కేస్ నీకు అప్పటికి అవ్వకపోతే ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి సేమ్ స్టెప్స్ నువ్వు ఫాలో అవ్వు. నేను అడిగానండి. వాణి మ్యామ్ చెప్పారు. గ్రూప్‌లో పెట్టారంట. ఒక్కసారి మీరు చూడండి. ఓకేనా? ఇంటర్వ్యూ క్వెషన్స్ అంటే బేసిక్సే ఉంటాయండి. ఓకేనా? మీరు ఈసీఎస్‌ని ఎలా యూజ్ చేయాలి? ఎందుకు యూజ్ చేయాలి? లాంబ్డా ఫంక్షన్ దేనికోసం? ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఇన్‌స్టాన్స్‌ని మీరు టెర్మినేట్ చేయాలండి. ఫర్దర్‌గా యూజ్ లేకపోతే టెర్మినేట్ చేయండి. లేదు అంటే స్టాప్ చేయొచ్చు. ఓకేనా? టెంపరరీ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అందరూ సబ్మిట్ చేయండి టుడేది. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ మీ అందరికి క్లాస్ అర్థమైందనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒక 5 మినిట్స్ టైమ్ ఉంది కనుక అడగండి. అలాగే మెటీరియల్స్ అనేవి గ్రూప్‌లో సెండ్ చేస్తారండి. ఓకేనా? మీరు గ్రూప్‌లో మీకు మెటీరియల్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఒకసారి చూడండి.
మీరు అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ నేను చెప్పానండి ఆల్రెడీ. వాణి మ్యామ్ అయితే ఫైల్ సెండ్ చేసాం. ఎవరైతే ఫార్మ్ ఫిల్ చేసారో వాళ్ళకి అకౌంట్స్ కూడా వచ్చాయని చెప్పారు. ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ అటెండింగ్ ద సెషన్. టుమారో హాలిడే అండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. టుమారో హాలిడే. డే ఆఫ్టర్ టుమారో మనకి క్లాస్ ఉంటుంది. ఓకేనా?